ఎక్కడ లాగినా ఇప్పుడు మనకి ఎక్కడో ఏదో లాగుతూ ఉంటే మనకు కూడా ఇక్కడ లాగుతుంది కదా, మనకి అటాచ్ అయి ఉంటే. సో ఆ విధంగా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ ఆ దోషాలు క్లియర్ అయిన కొలది మనకు ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది. అది క్లియర్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతే ఏంటంటే ఇంకా మనకు డిస్టర్బెన్స్ ఉండదు. దే విల్ బి క్లియరింగ్ అది. అందుకనే మనం ఇందులో ఫర్గివ్నెస్ ఒకటి, అన్ఫర్గివ్నెస్ అనేది కూడా మనల్ని వాళ్ళు క్లియర్ కాకుండా చేస్తుంది. అందులో వాళ్ళకున్న దీన్ని కూడా మనం ఇందులో హయ్యర్ ఎనర్జీని, డివైన్ క్రియేటర్ నుంచి ఎనర్జీని తీసుకుంటాం కాబట్టి దాంట్లో వాళ్ళు కూడా క్లియర్ అయ్యి దే విల్ మూవ్ ఆన్ టు ది లైట్ పాత్ అలాగా. అందుకని చెయ్యాలి, చేస్తేనే వాళ్ళు అంటే రియల్ గా పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళు క్లియర్ అయి వెళ్ళిపోతారు. అది ఓకే. సో మిగిలిన వాళ్ళు కూడా చెప్తారా? ఒక్కొక్కరు ఎవరున్నారు? టైం వేస్ట్ కాకుండా మీరు మాట్లాడితే బెటర్ ఒక్కొక్కళ్ళు. నమస్తే మ్యామ్, అనుష మ్యామ్. అందరు మీరేనా? ఇంకెవరు వేరే కొత్త వాళ్ళు ఉంటారా? అనుష మళ్ళీ ఒకసారి మీతో కనెక్ట్ అయితే ఇంకా అంతే మ్యామ్, ఇంకా అలాగే క్యారీ ఆన్ అవుతూనే ఉంటాం. ఇంక ఈ లెక్కన మరి ఎవ్రీడే హీలింగ్ క్లాసులు పెట్టేసుకుంటే పోతాదేమో. డెఫినెట్ గా మ్యామ్, మీరు డైలీ పెట్టా వస్తాం మేము యాక్చువల్లీ. అదే పెట్టుకుంటే అదే ప్లాన్ చేస్తున్నాం లేదు నెమ్మదిగా. ఏదో యూట్యూబ్ మెంబర్షిప్ ఏదో వచ్చింది మనకు. యూట్యూబ్ మెంబర్స్ పెట్టుకుంటే మేబీ కొన్ని ఎవ్రీడే కొన్ని హీలింగ్స్, వీక్లీ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ హై ఫ్రీక్వెన్సీ అలాగే ఏదైనా ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం. డెఫినెట్ గా అందరు కలిసి చేస్తే ఆ ఎనర్జీస్ వేరే కదా. నేను పర్టికులర్ గా నాకు మీ క్లాసెస్ లో ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ మ్యామ్. అసలు ప్రతి క్లాస్ లో ఐ హావ్ సమ్ ఎక్స్పీరియన్స్. కానీ ప్రతిసారి నేను చెప్తే అదేదో ఎగ్జాజరేట్ చెప్పినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎవ్రీ డే ఐ హావ్ సమ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏదో సంథింగ్ ఆర్ ద అదర్ డెఫినెట్ గా ఉంటది నాకు మీ క్లాస్ లో. చెప్పండి మరి, చెప్తే కదా మిగిలిన వాళ్ళకి అర్థమయ్యేది. ఏమో మ్యామ్, నేనే ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది అందరికీ. అలా కాదు కదా, మనం ప్యూరిఫైడ్ గా చేస్తున్నప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్లీ మ్యామ్. అంటే యాక్చువల్ గా నాకు ఐ సీ అంటే లాట్ ఆఫ్ చేంజెస్ కూడా, స్మాల్ చేంజెస్ అయినా కూడా అది నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే సమ్ బర్డెన్ ఇన్ ద బాడీ కానీ మైండ్ లో కానీ అవి క్లియర్ అవ్వడం, అంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అవి రెకర్ గా వచ్చినవి కూడా క్లియర్ అవ్వడం, కొన్ని అంటే ఒక సైకిల్ లాగా వస్తున్న ఇష్యూస్ అవి రావడం, ప్యాటర్న్స్ క్లియర్ అవడం కానీ నేను చూసాను. అంటే నాకు ఎస్పెషల్లీ ఈ మధ్య కొంచెం ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉన్నింది అనమాట. చిన్నదని చెప్పడానికి లేదు, కొంచెం మజిల్ పెయిన్స్ అలా వస్తూ ఉన్నాయి చాలా ఇయర్స్ నుంచి. ఏం టెస్ట్ చేయించినా ఏం తెలియట్లేదు కానీ, బట్ లాస్ట్ మన క్లాస్ అబండెంట్ రిచ్ అండ్ అబండెంట్ మెడిటేషన్ క్లాస్ జరిగింది కదా మ్యామ్. దాని తర్వాత నుంచి నాకు, నేను అప్పుడే చెప్పాను, నాకు బాడీ అంతా చాలా లైట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాం అని. అది నాకు ఆ క్లియరెన్స్ బాగా తెలిసి ఇప్పుడు చాలా వరకు ఆ పెయిన్స్ రావట్లేదు. అంటే టెస్ట్ ఏం తెలియట్లేదు, డాక్టర్స్ ఏం చెప్పట్లేదు. సో మేబీ ఈ హీలింగ్ ప్రాసెస్ తోనే నాకు అవి క్లియర్ అయ్యాయేమో అనిపిస్తుంది. జనరల్ గా అయిపోతాయి అంతే. అంటే అందరు చెప్తున్నారు అనమాట, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నావు, కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నావు ముందు కన్నా అని అంటున్నారు అనమాట. సో సంథింగ్ ఆర్ ద అదర్ చేంజెస్ ఖచ్చితంగా నేను చూసినా, నాకు దీనికి రిలేటెడ్ అని కూడా నాకు బాగా అర్థం అవుతుంది యాక్చువల్గా. మనకు ఒక స్టేజ్ వచ్చాక దేని వల్ల ఏం జరుగుతుందో మనకు అవగాహన వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా చెప్తారా? ఎవరున్నారు? మీరు ఏమన్నా నేర్చుకుంటారు? నమస్తే, చెప్పండి మేడం. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్నాను మేడం. వెరీ గుడ్. అయితే క్లియర్ గా తెలుస్తుంది, అంటే రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి కానీ టెంపరీగా ఉంటున్నాయి, మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోతున్నాయి, అంటే అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది మేడం. ఓకే. చాలా అంటే మీ స్టూడెంట్స్ దగ్గర కూడా క్లాసెస్ తీసుకున్నాను. అయితే మీ పేరు అక్కడ వినిపిస్తూ ఉంటది. మీ దగ్గర
తీసుకోవాలి అని ఆటోమేటిక్ గా ఆ పేరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి వీడియోస్ విన్నాను ఓకే. కదా. ఈ టైం వచ్చి పిల్లలు వీళ్ళంతా డిస్టర్బెన్స్ టైం అది. అయినా ఎలాగో అలా సెర్చ్ చేసుకొని కనీసం వినాలి, మేడం గారి క్లాస్ అలా వాయిస్ అయినా వినాలి, 7 days అయినా కంటిన్యూస్ గా నేను ఫాలో అవ్వాలని చెప్పి జాయిన్ అయ్యా మేడం. ఇక మీద మీ- రెగ్యులర్ గా నేను మీతో ఉంటాను మేడం. అంటే అంటే మీరు ఏంటి ఇంట్లో వర్క్ ఉంటుందా అవును మేడం, ఎలాగా కొద్దిగా క్లాస్ కి? డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటది పిల్లలు అంటే ఆఫ్టర్ 8 గానీ మార్నింగ్ గానీ వాళ్ళ ఇబ్బంది ఉండదు. అదే ఆ మొన్నటి వరకు అయినా 8కే కూడా పెట్టాము. అవును మేడం. అంటే ఇవన్నీ టెంపరీ అండి. దీంట్లో అదే మాస్టరీ వరకు వెళ్ళాలనేది నా ఆలోచన. వెరీ గుడ్. నేను నేను నేర్చుకొని ఇప్పుడు మీ మీ స్టూడెంట్స్ ఎలా అయితే చాలా మందిని డీల్ చేస్తున్నారో ఆ విధంగా సెకండ్ లెవెల్ వరకు దీన్ని తీసుకుని వెళ్ళాలి అంతే అనే అంతే ఆలోచన. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీ కెన్ హెల్ప్ సో మెనీ పీపుల్ అండి. Yes, madam. వెరీ Yes, గుడ్, madam. వెరీ గుడ్. ఓకే అండి. కంటిన్యూస్ గా నేను ఎక్కడ follow మీరు అవుతూ ఎక్కడి నుంచి ఉంటాను. అండి? శ్రీకాకుళం మేడం. ఓ, శ్రీకాకుళం. ఓకే, ఎక్కడ శ్రీకాకుళంలో? రాగోలు మీరు విని ఉంటారు. అంటే శ్రీకాకుళంకి ఒక 5 kilometers డిస్టెన్స్ లో రాఘోల్ ఉంటుంది తెలుసు నాకు, నేను వర్క్ చేశాను రాగోలు. శ్రీకాకుళం. మేడం శ్రీకాకుళంలో నేను నా వర్కింగ్ ప్లేస్ కోటబొమ్మలి మేడం. ఓకే. ఏం చేస్తుంటారు? సెకండరీ గ్రేడ్ టీచర్. ఓ, వెరీ గుడ్. పిల్లలకు కూడా మీరు చిన్న టెక్నిక్స్ నేర్పించవచ్చు. వాళ్ళని కూడా ఒక మంచి లెవెల్లో పెట్టడానికి కొన్ని ఉన్నాయి నా వీడియోస్ చూడండి. పిల్లలకి కాన్సన్ట్రేషన్ కి అవి కొన్ని బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అయ్యి ఉన్నాయి. మాట్లాడదాంలేండి, అవి కూడా పిల్లలకి చేస్తూ ఉంటే చాలా బాగుంటది. రైట్ మాస్టర్, థ్యాంక్ యూ మేడం. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారండి? హలో మ్యామ్. చెప్పండి చెప్పండి అమ్మా. మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే రిలేషన్షిప్ విషయంగా ప్రియా చౌదరి మ్యామ్ ని కలిశాను మ్యామ్. ఏమండి? రిలేషన్షిప్ విషయంగా ప్రియా చౌదరి మేడం ని కలిశాను. ఓకే ఓకే. సో మేడం చెప్పారు. మ్యామ్ మిమ్మల్ని సజెస్ట్ చేశారు. ఓకే. సో ఇది ఫస్ట్ టైం మ్యామ్ నేను జాయిన్ అయ్యింది. అంటే హీలింగ్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అది నాకు ఏం తెలియదు. ఓకే ఓకే. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? నేను వైజాగ్ లో చదువుకుంటున్నాను మ్యామ్, పీజీ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఎక్కడ యూనివర్సిటీయా? గీతం మ్యామ్. గీతంలోనా? ఓకే. ఏది పీజీ ఏంటి? డెంటిస్ట్రీలో మ్యామ్. ఎండోడాంటిస్ట్ గా పీజీ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. రెగ్యులర్ గా వస్తాం మేము గీతంకి. ఓహో, అవునా మ్యామ్. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీట్ అవుతాను మ్యామ్. తప్పకుండా. ఓకే. అంటే మ్యామ్ నా ఇష్యూ ఏంటంటే అంటే నేను 15 years నుండి రిలేషన్షిప్ లో ఉన్నా మ్యామ్. కాకపోతే అతను నేను డిఫరెంట్ ఫీల్డ్. అతని లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కి ఏదో ఇన్సిడెంట్ జరగడం వల్ల, అంటే ఒక అమ్మాయి వల్ల మోసం జరగడం వల్ల అలా అలా తను నా మీద కూడా డౌట్ పడడం స్టార్ట్ చేశాడు. సో అది 1 year నుండి అవుతుంది మ్యామ్. సో అందుకని క్లియర్ అవుతుందిలేండి, ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు. మ్యామ్ ఇంకొకటి మ్యామ్, ఇది కర్మ అని చెప్తారు కదా. అంటే ఇంతకు ముందు జన్మలో అలాగా మనం ఏదైనా ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే అది మళ్ళీ మనకి ఇలా అవుతుంది అంటారా? అవుతుంది, మనం క్లియర్ చేసుకుంటాం. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ వీఆర్ ట్రైయింగ్ టు క్లియర్ ఇట్. అది ఓకే మ్యామ్. ఇంకొకటి వచ్చి హీలింగ్ ఫర్ రిలేషన్షిప్ అని సపరేట్ క్లాసెస్ పెట్టారు కదా మ్యామ్. అది ఇది ఒకటే ఉంటుందా? అన్నిట్లో కూడా అన్ని జరుగుతాయి. ఆ ఇష్యూని బట్టి ఆ దాంట్లో కొంచెం డెప్త్కి వెళ్తాము. ఇది కూడా మీకు బాగా పనికి వస్తుంది. ఇందులో అన్నీ హీల్ అవుతాయి సిస్టర్లో. ఓకే, ఇంకెవరిని ఉన్నారా?
హలో చెప్పండి. మ్యామ్. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారా? మీరు కూడా మాట్లాడేస్తే మనం క్లాస్ మొదలు పెట్టచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ మనం ప్రాక్టీస్ లోకి వెళ్తాము. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. నేను హీలింగ్ హీలింగ్ ఆన్ రిలేషన్షిప్ చేశాను మేడం. మీరా? ఓకే. మేడం మా చేసినప్పటి నుంచి ట్రై బాగా చేస్తున్నాను, బాగా కనిపిస్తుంది మేడం. వెరీ గుడ్. మేడం బాగా కంటిన్యూ చేస్తున్నాను మేడం. డైలీ రిజల్ట్స్ బాగా కనబడుతుంది మేడం. వెరీ గుడ్. వెరీ చిన్నగా గుడ్. అదే కావాలి. చిన్నగా అన్ని నేర్చుకుంటాను మేడం. షూర్ షూర్. అది నేర్చుకోవాలి లైఫ్ లో. ఇంక వేరే పని ఏం లేదు. ఇదొక పని అంతే. మనం ఏ పని చేసినా ఇదొక పని. మేడం ఓకే మేడం. ఇంకా ఉన్నారండి? రేణుక అండి పేరు. చెప్పండి. ఎక్కడి నుంచి? కొల్లు. ఓకే అమ్మా, చెప్పండి. అదే మీరు చేస్తూ ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు మీతో మాట్లాడతాను అనుకోలేదు. నేను జాయిన్ అయ్యి ఈ మధ్య మీరు వీడియోస్ చూస్తున్నానండి. ఓకే. అదే మీరు చేసినవి చేస్తున్నాను. 2-3 డేస్ నుంచే చేస్తున్నాను. మీతో జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వానండి. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎంతకుముందు ఏమైనా నేర్చుకున్నారా హీలింగ్స్? మీరు నేర్చుకోలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఓకే, సరే. వెరీ గుడ్. మీది చాలా 4 years బ్యాక్ 5 years బ్యాక్ చూసానండి. మీ హీలింగ్ చెప్పి ఇవన్నీ నేను చూసాను, కానీ ఎప్పుడు చేయలేదు. కానీ చూసేదాన్ని. తర్వాత చాలా రోజులు మీ వీడియోస్ కనిపించలేదు. మళ్ళీ మీ వీడియోస్ సడన్ గా కనిపించింది ఒక 1 month నుంచి. అదే అదే. గుడ్. అందుకని మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యానండి. మీ చూస్తున్నాను రోజు వీడియోస్ పెడుతున్నారు కదా, చూస్తున్నాను. ఓకే. జాయిన్ అవ్వాలని వెరీ గుడ్. అది ఒకవేళ డబ్బులు ఇచ్చి ఇవ్వలేకపోతున్నారు. కోర్టులో కూడా వేసానండి. కొంచెం టెన్షన్ గా అలా ఉంటుంటే చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదని జాయిన్ అయ్యాను. అనుకున్నారండి ఎవరైనా? ఎవరైనా మిగిలారండి జగదీష్ గారు? ఇంకా కొత్త వాళ్ళు ఎవరు? భార్గవి గారు మాట్లాడారా? లత గారు, భార్గవి గారు. మాట్లాడానండి భార్గవి. ఓకే. ఓకే. లతా గారు. ఓకే. అందరూ మాట్లాడారు కదా. అందరూ కూడా మ్యూట్ చేసేసుకోండి అమ్మా. ఆన్ లో పెట్టద్దు ఎవరికి. సో మనము ఇప్పుడు ఏంటంటే హోవో పోనో పోనో హోవో పోనో పోనో అనేది ఏంటంటే ఇట్స్ ఏ హవాయన్ రికన్సిలేషన్ కరెక్టింగ్ యువర్ లైఫ్ టెక్నిక్ అన్నమాట. రికన్సిలేషన్ అండ్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే ఏంటంటే మనకు తెలుసో తెలియకో ఈ జీవితంలో కానీ ఏ జీవితంలో కానీ ఎప్పుడు జరిగినవైనా వాటిని క్యారీ చేస్తాం కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ గా మనం క్యారీ చేస్తున్నవి మన జీవితంలో అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక ఇబ్బందులుగా కానీ మంచి అయినా చెడైనా అది ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ పాస్ట్ కర్మాస్. కర్మ అంటే చెడు కాదు, మనం చేసిన పనులు అంతే. కర్మ అంటే ఒక పని చేయడమే కదా. మనం బాగా మంచి పనులు మంచివి చేస్తుంటే ఈ లైఫ్ అంతా బాగుంటుంది. ఈ లైఫ్ లో ఏదో కొన్ని బయటికి ఇబ్బందులు వస్తున్నాయి. ఇట్ కెన్ బి రిలేషన్షిప్, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్, హెల్త్, ఏదో ఒకటి మన జీవితంలో బయటికి ఒక ఇబ్బందిగా మనకు కనిపిస్తోంది అంటే అది పాస్ట్ రిలేటెడ్ మెమరీస్ మన సబ్ కాన్షియస్ లో ఉండేవి బయటికి రిఫ్లెక్ట్ అవుతూ జీవితంలో కనిపిస్తున్నాయి అనేది అర్థము. ఏదైతే కరెక్ట్ గా లేదో, లైఫ్ సరైన పదంలో సరైన మార్గంలో లేకుండా ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది హోవో పోనో పోనో దాని పేరు. ఈ హోవో పోనో పోనో ఏంటంటే హవాయన్ ఐలాండ్స్, అవి అమెరికాలోనే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి ఐలాండ్స్. ఆ ఐలాండ్స్ లో
వాళ్ళు అక్కడ ఎథనిక్ పీపుల్ ఉంటారు కదా, అక్కడ వాటి మీద ఎప్పుడూ ఉండే పూర్వీకులు, వాళ్ళకి ఈ ఫర్గివ్నెస్, ఈ పద్ధతి అనేది వాళ్ళు కహూనాస్ అంటారు అనమాట. కహూనాస్ అంటే మనకు ఎలాగైతే ప్రీస్టులు మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసే వాళ్ళు ఉంటారు కదా, మనకు వీళ్ళు ఈ పని చేస్తారు. అలాగే వాళ్ళు ఏంటంటే అందులో హెర్బల్ కహూనాస్ కొంతమంది ఉంటారు, తర్వాత ఖగోళ శాస్త్రజ్ఞులు కొంతమంది ఉంటారు, హెర్బల్ డాక్టర్స్ లా కొంతమంది ఉంటారు. దాంట్లో వాళ్ళు ఇప్పుడు అనువంశికంగా మనకు ఆయుర్వేద అవన్నీ ఎలాగ చేసే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు లైఫ్ లో ఉండే ఈ మనం చేసే తప్పుల్ని, మన జీవితంలో రోజువారీ చేసే తప్పుల వలన కూడా మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈ ఫ్యామిలీస్ అన్నిటి కలిపి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని చెప్పించి ఒకళ్ళనొకళ్ళు క్షమాపణలు అడిగించి అవన్నీ చేసి వాళ్ళని ఇక నుంచి మేమందరం బాగుంటాము అని కరెక్ట్ చేసి వాళ్ళని పంపించడం అనే ఒక పద్ధతి వాళ్ళలో ఉంది. అయితే దాన్ని మోర్నా నలమాకు సిమియోనా అని ఆవిడ, షీ ఈజ్ ఆల్సో కహూనా. వాళ్ళ ఫ్యామిలీ అంతా కహూనాస్ అన్నమాట. వాటిలో ఆవిడ ఏమో జరుగుతుందంటే, ఆమె బాగా చదువుకున్నారు, చాలా సెయింట్ హాప్కిన్స్ ఇలాంటి, జాన్ హాప్కిన్స్ మేరీల్యాండ్ ఇలాంటి హవాయన్ యూనివర్సిటీస్ వీటన్నిటిలో కూడా ఆవిడ బాగా చదువుకుని ఈ హొపనొప్పొనో పద్ధతిని, దాని ద్వారా మనుషులు ఎలా హీల్ అవుతారు అనేది ఆవిడ చాలా వర్క్ షాప్స్, సెమినార్స్ అన్ని ఆవిడ చేశారనమాట. అదేంటంటే ఈ పద్ధతిలో అసలు మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం నెమ్మదిగా వెళ్దాము. ముందు ఆవిడ గురించి ఆ సిస్టమ్ మాట్లాడుకున్నాక హౌ ఇట్ వర్క్స్ అనేది మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. ఇవాళంతా మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ లో వెళ్దాము, కొత్త ప్రాక్టీస్ చేద్దాము, రేపటి నుంచి మిగిలిన కూడా చేద్దాము. అయితే అందులో ఆవిడ ఆ పద్ధతిని ఏం చేశారు, దానికి ఏంటి అందరూ రావాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి, మన తాతల నుంచి పిల్లల వరకు మొత్తం అందరూ ఆ కహూనా దగ్గరికి రావాలి. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అన్ని చేస్తూ ఉంటే ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ జీవన విధానంలో అవేవి వీలు కాదు. దీన్ని ఏ విధంగా మోడర్నైజ్ చేద్దామని చెప్పి ఆవిడకి కొన్ని ప్రేయర్స్ లాంటివి ఆవిడకి వస్తాయన్నమాట. రావడము అంటే ఎలాగంటే మనకు మీడియంషిప్ అంటాం కదా, అంటే కనెక్ట్ అయ్యి అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆవిడికి హూనా అంటే ఆ సముద్రపు దేవతలు కనిపించినట్టుగా, వాళ్ళు ఇలా చెయ్యి అని చెప్పినట్టుగా ఇలాగ ఆవిడకి కొన్ని మెసేజెస్ లాగా రావడము, వీటన్నిటిని కూడా చాలా డెప్త్ లో, అంటే ఒక మనిషి జీవితము అంటే మనిషి అంటే ఏంటి, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. మనము అంటే ఇప్పుడు ఏదో నా పేరు శైలజ కాబట్టి శైలజ అని కాదు, నేను ఏదో పని చేస్తున్నాను కాబట్టి అది కాదు. బాడీ, మైండ్, స్పిరిట్, మన యొక్క శరీరము, మన యొక్క మైండ్ ఏంటి, ఆలోచన విధానము అన్ని అన్నమాట. మెంటల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్ అన్ని కలిపి. అండ్ స్పిరిట్, వాట్ ఈస్ ద ఇన్నర్ స్పిరిట్ అంటే ఈ వ్యక్తి అస్తిత్వం ఏంటి, ఆ స్పిరిట్. ఈ మూడు అలైన్డ్ గా, మూడు కలిసి అనుసంధానమై ఉంటే మన జీవితం ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు కారు ఉంది, ఆ కారులో 4 వీల్స్ కరెక్ట్ గా అలైన్ అయి ఉండాలి, ఒకటి పైకి ఒకటి కిందకి. అలా ఉందనుకోండి, అప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గడబిడ అయిపోతుంది. అలాగే దాని బ్రేక్ ఉండాలి, యాక్సిడెంట్, ప్రతిదీ కూడా ఏవి ఎలా ఉండాలో అలాగా అనుసంధానమై ఒకటి కనెక్టెడ్ గా ప్రాపర్ గా ఉన్నప్పుడు ఆ కారు ఎలాగైతే ప్రాపర్ గా వెళ్తుందో, మన జీవితము ఈ 3 బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అలైన్ అయినప్పుడు మాత్రమే, ఆ అలైన్మెంట్ తో మనం కొనసాగించినప్పుడు మాత్రమే మన జీవితము సరైన పదంలో ఉంటుంది. అప్పుడేంటి, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ చాలా ఆనందంగా, సంతోషంగా, ఒక అందమైన జీవితంలాగా మనది ఉంటుంది అన్నమాట. అది లేకుండా ఎందుకు ఉంటుంది, మనం పుట్టినప్పటి నుంచి ఇది పేరెంట్స్ నుంచి కానీ, లేదంటే చదువుల్లో కానీ, టీచర్స్ లోంచి కానీ, సమాజంలోంచి కానీ రకరకాలైన ఎక్స్పీరియన్సెస్, ఒపీనియన్స్, ఇవన్నీ కూడా బయట నుంచి మనం కొని తెచ్చుకుంటున్నాము. మనం ఏం కొని తెచ్చుకుంటున్నాము, మన పేరు దగ్గర నుంచి మనది కాదు,
ఎవరో పెట్టారు, పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి తోచిన పేరు పెట్టారు. నువ్వు అనుకుని పెట్టుకున్న పేరు కాదు కదా, ఆ పేరు పెట్టారు, అదే నా పేరు అనుకుంటున్నాను. అలాగే నా ఏదో చదివాము, ఆ చదివిన దాన్ని బట్టి ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో ఏదో ఉంది, మనం వీఆర్ అటాచ్డ్ టు దాట్. దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క బిహేవియరు, మన యొక్క డ్రెస్సింగు, ప్రతి ఎక్స్ప్రెషన్, మనం మాట్లాడే మాట, మన యొక్క ఇష్టాలు, ఈ ప్రతిదీ కూడా ఈ సమాజంలో ఉండే మనుషులు, లేకపోతే మనం చూసేది, వీడియోలో చూసే, టీవీల్లో చూసేవి, మీడియాలో చూసేవి అన్నీ కూడా కలిపి వాటికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన యొక్క ఆలోచనలు కానీ ప్రతిదీ కూడా ద ఒరిజినల్ నేను అనేది కాకుండా అన్నీ కూడా అడాప్టెడ్ అన్నమాట. అన్ని కూడా మనము ముసుగుల కింద ధరించి వాటినే మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అయితే వీటిలో ఏమవుతుంది, మనము ఈ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ తో పాటు మన పూర్వజన్మల నుంచి కూడా కొన్ని వాసనలు మనకు, మన హిందూ ధర్మంలో కూడా చెప్తారు కదా, ఏంటది, కర్మాస్ ఉన్నాయి కదా మనకు, సంచిత కర్మలు, క్రియామాన కర్మలు, ప్రారంభ కర్మలు, ఇలా అవి కూడా ఉన్నాయి కదా. వాటి యొక్క ఎఫెక్ట్ కూడా మన జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది, సడన్ గా జీవితం అంతా తలకిందులైపోయినట్టు ఉంటుంది. ఎందుకో మనకేమో అర్థం కాదు. సడన్ గా ఒక డిప్రెషన్ వస్తుంది, ఎందుకో అర్థం కాదు. సడన్ గా ఒక రిలేషన్షిప్ పాడైపోతుంది, ఎందుకో అర్థం కాదు. అంతా బాగానే ఉన్నాం కదా, నేనంతా బాగానే ఉన్నాం కదా అని మనం అనుకుంటాం. కానీ అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే మన లోపల నుంచి ప్రొజెక్ట్ అవుతుందో, యూఆర్ ఏ ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ ఏంటి, ఒక సినిమా హాల్లో ప్రొజెక్టర్ ఏం చేస్తుంది, ఆ లోపల ప్రొజెక్టర్ లోంచి ఏ సినిమా అక్కడ ఉంటే అది ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అక్కడ క్రైమ్ జరుగుతుంది అనుకోండి, అది ఆపాలంటే నువ్వు ఆపలేవు. ఆ సినిమా బాగాలేదు, అది మార్చాలి అనుకుంటే నువ్వు ఆ స్క్రీన్ మీద మార్చలేవు. ఎక్కడ మార్చగలవు, ప్రొజెక్టర్కి వెళ్ళి అది బాగాలేదని వేరే సినిమా వేసుకోవచ్చు, వేరే సిచ్యుయేషన్ మార్చుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ చేంజ్ ఇన్ ద ప్రొజెక్టర్, నాట్ ఆన్ ద స్క్రీన్. ఏదైతే కనిపిస్తుందో అక్కడ లేదు, ఈ ప్రొజెక్టర్లో ఉంది. అలాగే మనము మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే ఆలోచనలు, అభిప్రాయాలు ఏవైతే మనలో ఉన్నాయో, భయాలు, కోపాలు, ఇవి అవన్నీ కూడా ఒక మెమరీ బ్యాంక్ లాగా, ఒక కంప్యూటర్లో మెమరీ ఎలా ఉంటుందో అలాంటి మెమరీ బ్యాంకుగా ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ మైండ్ అంటే మన బాడీ, మైండ్, స్పిరిట్లో స్పిరిట్. మైండ్ దగ్గరకు వచ్చేటప్పటికి కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్, ఈ మూడు కలిపి ఒకటి అన్నమాట. ఫిజికల్ బాడీ ఒకటి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, అది 24 hours పనిచేస్తూ ఉంటుంది. దానికి ఇష్టాలు, వివేచన ఉండదు. ఇప్పుడు కాన్షియస్ మైండ్ ఉంది, ఇప్పుడు ఒక వస్తువు నాకు ఇచ్చారు, నాకు ఇప్పుడు ఈ ఫోన్ ఇచ్చారు, ఈ ఫోన్ ఇస్తే ఈ ఫోన్ ఏంటి, దీని కాస్ట్ ఎంత, ఇది బాగుందా, దీని జీబీ అంత అని నేను నా లాజికల్ మైండ్, కాన్షియస్ మైండ్ ఆలోచిస్తుంది. ఇది నాకు పనికి వస్తుందా, పనికిరాదా, ఇంకా బెటర్గా ఉంటే బెటరా అనేది ఇన్ని రకాలైన ఆలోచనలు కాన్షియస్ మైండ్ చేస్తుంది. అలాగే ప్రతి విషయాన్ని, ఇప్పుడు వచ్చేవో పువ్వు కనిపించింది అనుకో, తెల్లని గులాబీ పువ్వు ఇస్తే ఆ తెల్లని గులాబీ పువ్వు, ఇది ఇంకా పెద్దది ఉంటాయి, లేదంటే చిన్నవి ఉంటాయి, మంచి వాసన వచ్చే ఉంటాయి, అంటే ఇలాగా నీకున్న ఎక్స్పీరియన్స్ లోంచి, నీకున్న మెమరీస్ లోంచి నువ్వు దీని మీద ఒక అభిప్రాయాన్ని ఒక జడ్జిమెంట్కి వస్తావు. అలాగే ఒక వ్యక్తి మీద, ఈ ఫలానా వ్యక్తి, ఈ వ్యక్తి డ్రెస్ వేసుకుని ఇలా ఉంటే ఈ వ్యక్తి మంచివాడు కాదు, లేదంటే ఈ వ్యక్తి ఇలాంటి పని చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఆ జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, కాన్షియస్ మైండ్లోంచి కాదు, సబ్ కాన్షియస్ మైండ్లో అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారని సబ్ కాన్షియస్ మైండ్ మీద ఏ మెసేజ్ ఉందో అది నీ యొక్క కాన్షియస్ మైండ్లోంచి బయటకు వస్తుంది. మీకు ఐ థింక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ముందు పై వెళ్దాం. కాన్షియస్ మైండ్ ఈజ్ మనకి ఇప్పుడు మాట్లాడేది కాన్షియస్ మైండ్. మీరు వింటున్నారు, ఏంటి ఇదేంటి అదేంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లోపలే ఉంది, అది మీలోని భయాలు, కోపాలు,
సంతోషాలు ఏదున్నా సరే అందులో ఒకసారి ఇంప్రింట్ పడిపోతే ఇది మంచి చెడు అని తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు మనం చెప్తాం, ఇదిగో దెయ్యం వచ్చి ఎత్తుకుపోతుందని చెప్పారనుకోండి. అప్పుడు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదో ఏదో ఒకటి నేను వీళ్ళు చెప్పిన మాట వినకపోతే నన్ను ఎత్తుకుపోయే ఏదో ఒకటి వస్తుంది అని ఒక భయం ఏర్పడింది అనుకోండి లోపల. అది ఎప్పుడు కూడా ఏదో ఒకటి వచ్చి ఎత్తుకుపోతుంది, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అనేది మైండ్‌లో ఉండిపోయింది. ఆ చిన్నపిల్ల మైండ్‌లో ఉండిపోయింది. అది లైఫ్‌లో అలాగొస్తుంది. టీచర్ చెప్పింది వినకపోయినా నాకేదో నష్టం జరుగుతుంది అనిపిస్తది. ఇంక పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు గానీ, భార్యాభర్తల్లో కానీ ఏదో ఒకటి అది క్యారీ అవుతూ ఉంటారు. అలాగే చిన్నప్పుడు 5, 6 ఏళ్ల సమయంలో ఆహ్, నిన్ను ఎవరో బాగా చూసుకుంటూ ఉన్నారు. పేరెంట్సే బాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళేదో చిరాకులోనో ఏదో ఉన్నప్పుడు నువ్వు ఇదిగా ఉన్నప్పుడు నువ్వు అడిగింది ఇవ్వకపోవడమో, నిన్ను వదిలేసి వెళ్ళడమో ఏదో ఒకటి జరిగిందనుకో. అప్పుడు ఆ చిన్న మైండ్‌లో అరే! నేను ఇంత నమ్మి ప్రేమగా ఉన్నవాళ్ళు సడెన్‌గా నన్ను ఎళ్ళిపోతారు అని ఒక మైండ్‌లో మెసేజ్ పడిపోయింది. ఆ సబ్‌కాన్షియస్ మైండు ఇంకా చెప్తూనే ఉంటది. నువ్వు ఎవరితోన్నా ప్రేమగా జాగ్రత్తగా నమ్మి ఉన్నావంటే నిన్ను మోసం చేస్తారు. బిట్రేయల్. అది నిజం కాకపోవచ్చు. ఆ సమయంలో ఆ పిల్లవాడి మీద పడిన ఆ యొక్క ముద్ర అనేది టుడే ఆల్సో యూ ఆర్ క్యారింగ్. నీకు 40 ఏళ్ళొచ్చినా, 20 ఏళ్ళొచ్చినా, 30 ఏళ్ళొచ్చినా వాట్ ఆల్ యూ ఆర్ రియాక్టింగ్ ఈస్ నీకు చిన్నప్పుడు ఏదైతే మెసేజ్ పడిందో ఆ మెసేజ్ యొక్క రియాక్షన్ ఏదుందో అది వేరే వేరే రూపాల్లో ఇప్పుడు ఇందాక అమ్మాయి అంది కదా ప్యాటర్న్స్. అవి ప్యాటర్న్స్‌గా మారిపోతాయి. ఆ మారిపోయేంటి మనకు చిన్నప్పుడు ఏ స్కూల్‌లోనో, ఏ ఫ్రెండ్స్‌తోనో గొడవొస్తుంది. బాగా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు విడిపోతారు. ఇంకొంచెం వచ్చేటప్పటికి ఏ భార్యాభర్తలో అక్కడ ఇబ్బందులొస్తాయి. అక్కడ విడిపోతారు. మళ్ళీ ఇంకో ఆఫీస్‌లో వస్తారు. ఆఫీస్‌లో బాగా నమ్మామనుకున్న వాళ్ళ దగ్గర మీరు మోసం. ఏంటి? యువర్ సెల్ఫ్ యువర్ సబ్‌కాన్షియస్ సేస్ నీకు ఇలాగే జరుగుతుందని చెప్తే అదే జరుగుతూ ఉంటది. ఎందుకు? నీ మనసు అదే చెప్తూ ఉంది కాబట్టి అదే ఎనర్జీ నువ్వు గ్యాదర్ చేస్తావు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్. వాటెవర్ యువర్ మైండ్ ఈస్ సేయింగ్ ఇన్ సబ్‌కాన్షియస్ యూ ఆర్ ఎమిటింగ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే నువ్వు తీసుకుంటున్నావు. మళ్ళీ మళ్ళీ నీకు అదే ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌పీరియన్స్ రాగానే ఏమంటావు? చూసావా నేను అన్నాను కదా! నాకు ఇలాగే జరుగుతుంది. నేను మోసపోతానని అన్నాను కదా! మోసపోయాను. అంటే రీఇన్ఫోర్సింగ్ దట్ బిలీఫ్. ఆ చైల్డ్‌కి ఏదైతే ఉందో అది రీఇన్ఫోర్స్ అయ్యి మళ్ళీ ఇంకోసారి కూడా అదే జరుగుతుంది. అలాగే అబౌట్ మనీ, అబౌట్ రిలేషన్‌షిప్స్, అబౌట్ యువర్ కెరీర్ వాటెవర్ ఈస్ దట్. ఇవన్నీ ఏంటి? మనకు చిన్నప్పటి నుంచి పడినవి కొన్ని పాత జన్మల నుంచి తెచ్చుకున్నవి కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏన్సిస్ట్రల్ కూడా ఉంటాయి కొన్ని. ఆ ఏన్సిస్ట్రల్ యొక్క వాళ్ళలో ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏదన్నా ఉంటే టు టెల్ యూ నా సంగతి ఏంటో చూడు నన్ను పంపించు బయటకని చెప్పడానికనమాట. దే ఆర్ క్రియేటింగ్ సమ్. ఇప్పుడు బయట ఎవరో ఆకలిగా ఉంది. నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమని అంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు. నువ్వు ఇంకా వంట కాలేదని చెప్తూ ఉంటావు. అంటే యూ ఫీల్ దట్స్ ఎ డిస్టర్బెన్స్. అలాగే ఆ ఏన్సిస్ట్రల్‌లో కూడా దే విల్ బి టెల్లింగ్ యూ దట్ డూ సంథింగ్. ఎందుకంటే దే కెనాట్ డూ వితౌట్ ద బాడీ. మనకు హ్యూమన్ బాడీ మనిషి జన్మ ఉన్నది దేనికంటే ఈ సాధనలు చేసి మనము స్పిరిచువల్‌గా ఎవల్యూషన్‌లో మనం పెరగడానికి. మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకోవడానికి. ఈ చేసుకునే దారిలో ఏవేవి మనకు ఇబ్బందులు కలగజేస్తాయో వాటిని మనం ప్యూరిఫై చేసి క్లియర్ చేస్తున్నాం. అందులో మనము ఈ జన్మలో చేసుకొని, ఈ జన్మలో కొన్ని మైండ్‌లో పెట్టుకున్న ఈ కోపాలు, తాపాలు, బాధలు, భయాలు ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకుంటాము. వాటెవర్ యూ ఆర్ క్యారీయింగ్ ఫ్రమ్ ది పాస్ట్ జన్మల నుంచి వచ్చినవి కూడా ఆ డీఎన్ఏలోనో, జీన్స్‌లోనో అవి వాసనల్లాగా ఉంటాయి. వాటిని క్లియర్ చేస్తుంటాము. అలాగే ఏన్సిస్ట్రల్‌గా వాళ్ళది నుంచి వచ్చినవి కూడా మనం క్లియర్ చేసుకుంటాం. ఇవన్నీ కాకుండా మనము ఆకా కార్డ్స్. ఆకా కార్డ్స్ అంటే ఏంటంటే ఆకాషిక్ కార్డ్స్ అన్నమాట. ఎనర్జీ బంధాలు. ఈ ఎనర్జీ బంధాలేంటి?
మనము ఇక్కడ కుర్చీ నుంచి లేచినా దీనికి మనకు ఆక కార్డు పడుతుంది. అలాగే ఎవరితో మాట్లాడినా వాళ్ళకి మనకు ఒక కార్డు పడిపోతుంది. ఎవరితో దెబ్బలాడినా పడుతుంది, ఎవరితో ప్రేమగా ఉన్నా పడుతుంది. సో ఏంటి, ప్రతిదీ ఎనర్జీ కాబట్టి ఎనర్జీ బాండ్స్ అనేవి మన చుట్టూ కొన్ని వందల వేల మిలియన్స్ జిలియన్స్ ఆఫ్ కార్డ్స్ అలా ఉంటాయి. సన్నటి ఎనర్జీ కార్డ్స్ అంటే ఇన్ని బంధాల్లో మనం ఇలా ఇరుక్కుని ఉన్నాం. ఒక తాళపురుగు గూడులో ఏ విధంగా ఉందో మనము ఇప్పుడు మన జీవితంలో అలా ఉన్నాం. ఎక్కడ ఎవడు ఏది లాగినా మనకేదో లాగుతుంది అన్నమాట. ఎక్కడ ఏది ఏ మాత్రం ఎక్కడ తేడా వచ్చినా అదేదో ఒక డిస్టర్బెన్స్ లా మనకు ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వీటిని క్లియర్ చేసుకునే పద్ధతి ఆవిడ నేర్పించారు. మనం ఏదో హీలింగ్స్ కూడా మనం చేస్తూ ఉంటాము. మనకు సిద్ధ హీలింగ్ అనేది ఒకటి, శక్తిపతి యోగ హీలింగ్ నేర్పిస్తాము, రేకి హీలింగ్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఈఎఫ్టీలో కూడా కొన్ని టెక్నిక్స్ లో మనకు ఆ ఇన్నర్ ఇమోషన్స్ క్లియర్ నేర్పిస్తాము. ఈ హొపనొపోనోలో కూడా మనం ఏంటంటే ఈ ఓవరాల్ గా ఈ జన్మలకి పూర్వ జన్మలకి సంబంధించిన వాటన్నిటిని కూడా మనం ఆ ప్రార్థనలు, ఆవిడ మోర్నా సిమియోనా గారు చెప్పిన ఆ ప్రార్థనలు దే ఆర్ ఆల్రెడీ ఎనర్జైజ్డ్ అన్నమాట. అవి చేయడం ద్వారా మనం ఆ డివినిటీకి కనెక్ట్ అయ్యి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అవుతున్న కొలది మనము మనలో ఏవైతే గూడు కట్టుకుని పోయిన భయాలు, కోపాలు మనకు తెలియకుండానే అవన్నీ మనం గ్యాదర్ చేసుకున్నాం. మనం పుట్టగానే అలా లేం, కానీ ఈ క్రమంలో మనం అన్ని పోగు చేసుకుని వాటిని క్లియర్ చేయకుండా ఉన్నాం. మనము ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నాం, ఫిజికల్ గా స్నానం చేస్తున్నాము, మంచి మంచి లోషన్స్ వాడతాము, అన్ని చేస్తాము. వాట్ అబౌట్ యువర్ మైండ్? మనకు ఎన్నో మానసికంగా కొన్ని కోపాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఎవరో 10 ఏళ్ల క్రితం మనల్ని మోసం చేసిన వాళ్ళు గుర్తున్నారు, మనల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఇంకా గుర్తున్నారు, వాళ్ళని మనం క్షమించలేము. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఆ వ్యక్తి మనల్ని హర్ట్ చేశారు, ఎవరో ఒకరు బాధ పెట్టారు, ఆ వ్యక్తితో మనకి ఇప్పుడు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ నీకు కళ్ళు పూసుకుంటే ఆ వ్యక్తి, ఆ అబ్యూజ్, ఆ బాధ గుర్తుకొస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు మనలో మనం క్యారీ చేస్తున్నాం. దట్ ఇమేజ్ వీఆర్ క్యారీయింగ్. ఆ బాధను మనం రిపీట్ చేసుకుని వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ నెగిటివ్ ఎనర్జీస్. మనలో వాళ్ళు ఒకసారి మనకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తే దాన్ని రిపీటెడ్ గా మర్చిపోలేకపోవడం వల్ల మనం నెగిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల ఎవరికి నష్టం? నెగిటివ్ ఎనర్జీ మనలో పెరిగి మన యొక్క ఆరోగ్యానికి, మన యొక్క ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, మెటీరియల్, స్పిరిచువల్, కార్మిక్, ఈ అన్ని లెవెల్స్ లోనూ మనకు డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఇందులో ఫర్గివ్నెస్, దిస్ ఇది ఫర్గివ్నెస్ అన్నమాట. హొపనొపోనో ఏంటంటే రికన్సిలేషన్. మనకంటే ఏదైతే ఎవరితో అయితే తప్పు ఒప్పు జరిగిందో దాన్ని అలా కాదు, మనం ఇప్పుడు బాగుందాము, నా తప్పు ఉంటే నన్ను క్షమించు, నీ తప్పుకు నేను క్షమిస్తాను అని దట్ వీ విల్ డూ విత్ దట్ ప్రేయర్. ఆ ఎనర్జీ వచ్చి ఆ మధ్య ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తున్నాను. అలాగే ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకోవడం అనేది ఇందులో జరుగుతుంది. సో ఇక్కడి వరకు మనం ఏంటి, ఎందుకు మనం హొపనొపోనో చేస్తున్నాం అనేది టు మేక్ అవర్ లైఫ్ రైట్ అన్నమాట, టు మేక్ ఇట్ రైట్. హొపనొపోనో అంటే రైట్ అన్నమాట, మేక్ ఇట్ రైట్. 2 సార్లు రైట్ అంటే బాగా కరెక్ట్ గా ఉండడము అని. ఇది దీంట్లో మెథడాలజీ ఏంటంటే రికన్సిలేషన్ అండ్ ఫర్గివ్నెస్, ఈ 2 టెక్నిక్స్ ఉంటాయన్నమాట ఇందులో. అయితే ఈ పద్ధతిని ఆవిడ మోర్నా సిమియోనా గారు ఆవిడ బాగా ప్రచారం చేశాక సెల్ఫ్ ఐడెంటిటీ హొపనొపోనో అని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కూడా పెడతారు, హవాయిలో, హొనలులులో పెడతారు. ఆవిడకి ఒక స్టూడెంట్, ఒక సైకియాట్రిక్ ఒక ఆయన ఉంటారు అనమాట, డాక్టర్ హ్యూలెన్ అని, ఈ హలాకల్లా హ్యూలెన్, డాక్టర్ హ్యూలెన్ అని. ఆయన ఆవిడ దగ్గర నేర్చుకుని కొంతకాలం ఆవిడతో పాటు క్లాసెస్ అవన్నీ కూడా చెప్తారు. ఆయన ఏంటంటే ఒక
ఒక ప్రిజన్ లో ఆయన డాక్టర్ గా వెళ్తారనమాట. ఆ హవాయిలో ఒక స్టేట్ ప్రిజన్ లో, ఆ ప్రిజన్ లో ఎవరు ఉంటారు? మెంటల్లీ ఇల్ క్రిమినల్స్ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు క్రిమినల్స్ అండ్ మెంటల్లీ ఇల్. మామూలుగా అందరు క్రిమినల్స్ మెంటల్లీ ఇల్ ఉంటారు కదా. వాడు మెంటల్ గా సరిగ్గా లేక వాడు రేప్ చేయడము, హత్యలు చేయడము, చాలా అగ్రెసివ్ గా ఉండడము, అలాంటి క్రిమినల్స్ ఉండే హాస్పిటల్లో ఆయన్ని డాక్టర్ గా పంపిస్తారు. అయితే ఆయన ఏం చేస్తారు? ఆయన వెళ్ళి నేను ఎవరికేమి మందులు ఇవ్వను, ఏమి చేయను, నో కౌన్సిలింగ్, ఏది చేయను, బట్ ఐ డూ సమ్ ప్రాసెస్ అని అప్పుడు ఆవిడ దగ్గర నేర్చుకున్న హొప్పనొప్పనో ఆ ప్రాక్టీస్ ని ఆయన చేస్తారు. ఆ చేయడం ఎలాగా? వాళ్ళ యొక్క కేస్ షీట్స్ చదువుతారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, సో ఈ వ్యక్తి ఇలా పుట్టాడు, ఇలా చేశాడు, ఈ ఏజ్ లో ఇలాంటి తప్పు చేస్తాడు, ఇలా రేప్ చేశాడు, వాళ్ళు ఇలా చంపేశాడు, ఆ తర్వాత ఇలా చేశాడు, ఇవన్నీ చదివినప్పుడు మనకు ఏదైనా ఒక క్రైమ్ కానీ ఏదన్నా టీవీలో చూస్తే మనకు ఒక బాధ కలుగుతుంది కదా లోపల. ఆ బాధ ఏంటి? ఇప్పుడు అందరికీ ఒకే ఎమోషన్ ఉండదు. ఒక వ్యక్తికి బాధ రావచ్చు, ఒక వ్యక్తికి కోపం రావచ్చు, ఒక వ్యక్తికి అరే ఇలా అయితే ప్రపంచం ఏమవుతుంది వర్రీ కావచ్చు. ఈచ్ ఎమోషన్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ డిఫరెంట్ గా ఉంటది. ఒకడికి భయం కలగచ్చు. ఎందుకు ఈ ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సిచ్యుయేషన్ ని, సిమిలర్ సిచ్యుయేషన్, యూఆర్ షేరింగ్ దట్ సిచ్యుయేషన్. ఏదో జీవితంలో నీకున్న సంబంధం లేకపోతే ఈ వ్యక్తి నీ జీవితంలోకి రాడు. అంటే అతడికి మనకు ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెమరీ ఉంది. ఈ మెమరీ ట్రిగర్ అయినప్పుడు నీలో ఒక ఎమోషన్ బయటికి వచ్చింది. ఆ ఎమోషన్ ఏదైనా కానీ, బాధ కానీ, కోపం కానీ, ఏదో ఒకటి రేజ్ ఏదైనా కావచ్చు. ఈయన ఏం చేశారు? నేను ఏది చేయడం వల్ల నా గత జన్మల్లో ఈ వ్యక్తి నా జీవితంలోకి వచ్చి ఈ ఎమోషన్ నాలో ఇప్పుడు ఆ మెమరీలోంచి రీప్లే అవుతుంది, దాన్ని నేను క్లియర్ చేస్తానని హీఈస్ క్లియరింగ్ హిమ్సెల్ఫ్. ఇందులో బయట వాళ్ళ మీద మనకే చేసుకుంటాం. టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సిచ్యుయేషన్. అంటే చాలా వియర్డ్ గా ఉంటది. చాలా ఏంటిది, వాడెవడో హత్యలు చేసి హాస్పిటల్లో ఉంటే దానికి నేను కారణము, వాడు అలా ఉండడానికి, నేను ఇక్కడ బాగు చేసుకుంటే వాడు బాగా అవుతాడంటే ఇదంతా ఎలా అవుతుంది అనేది మనకు అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, ఒక విల్లాస్ అన్నిటికీ నీళ్లు వెళ్తుంటాయి. అక్కడ ఎక్కడో ఓ చోట ఒక బ్లాక్ ఏర్పడింది. ఆ ఏర్పడడం వల్ల ఆ కనెక్షన్ ఉన్న అన్నిటికీ కూడా ఆగిపోతుంది. ఇది క్లియర్ అయ్యటం అన్నిటికీ వస్తుంది. అంటే అక్కడెక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు ఆగింది అని మనం అడగం. యు నో దట్ దే ఆర్ ఆల్ కనెక్టెడ్. కరెంట్ పోయింది, ఎక్కడ పోయింది? ఇక్కడ పోయిందా, ఇంట్లో పోయిందా, ట్రాన్స్ఫార్మర్ లో పోయిందా, ఎలక్ట్రిక్ స్టేషన్ లో పోయిందా అని మనం ఎలా చూసుకుంటూ వెళ్తాము? అక్కడ కరెక్ట్ అయితే అన్నిటికీ ఎలా వస్తుందో ఇందులో కూడా మన ఈ కనెక్షన్స్, మన లైఫ్ లో ఒక సిచ్యుయేషన్ వచ్చిందంటే దానికి 100% మనమే రెస్పాన్సిబుల్ అనేది ఫస్ట్ మనకు అర్థమవుతుంది. అర్థమై ఏం చేస్తాము? మనం క్లియర్ చేసుకోవడం మొదలు పెడతాం. క్లియర్ చేసే విధానం మనకు ఉంది కాబట్టి, మామూలుగా అనుకుంటే కాదు. అయిపోదు. మనం కూడా చెప్తుంటాం కదా, చాలా మంది చెప్తుంటారు కదా, ఐఎమ్ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ దిట్, ఐఎమ్ దట్, ఏదో అనుకుంటుంటారు కదా. అవన్నీ ఏంటి? పైన కాన్షియస్ మైండ్ లో అనుకుంటే ఏం కాదు. దట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ది సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళి అక్కడ అనిపిస్తే బయట వస్తుంది. అక్కడ అనిపించకపోతే బయటకు రాదు. అక్కడ ఏది అనిపిస్తే అదే బయటకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన అలాగా ఒక 1.5 year అయ్యేటప్పటికి హాస్పిటల్ క్లోజ్ అయిపోతుంది. చాలా మంది వరకు వాళ్ళు నార్మల్ అయిపోతారు. వాళ్ళ సెక్ష ఉంటే వేరే మామూలు ప్రిజన్స్కి వెళ్ళిపోతారు, లేదంటే బయటికి రిలీజ్ అయి వెళ్ళిపోతారు. ఏంటి? వితౌట్ గివింగ్ దెమ్ ఎనీ మెడిసిన్, ఓన్లీ హీలింగ్ హిమ్సెల్ఫ్. అది బాగా కవరేజ్ అది వచ్చినప్పుడు జో విటాలే అని ఆయన సీక్రెట్ బుక్ మీరు అందరికీ చదివి ఉంటారు కదా, తెలుసుంటారు కదా. ఆ సీక్రెట్ బుక్ లో ఆయన కూడా ఒక పార్ట్. ఆయన అది చదివి ఈ హ్యూలెన్ గారిని కలిసి
వాళ్ళిద్దరికి బాగా స్నేహం కలిసి కొన్ని క్లాసెస్ కొంత వర్క్స్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఉండే చాలా వరకు ఈ 4 ఫ్రేజెస్ అదంతా కూడా డాక్టర్ హ్యూలన్ గారు నుంచి జో విటాలే వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నది అది. మనం చేసేది ఏంటంటే వీ విల్ ఫాలో దట్ ఆల్సో. కొన్ని ఈజీగా ఉండే కొన్నిట్లో మనం అది పెట్టుకుంటాము టు ఎంగేజ్ అవర్ మైండ్. మనము ద రియల్ మోర్నా సిమియోనా గారు చెప్పిన ప్రేయర్స్ ఆ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. అందులో మనకు అవసరమైన స్టెప్స్ మీతో నేను చేయిస్తాను. ఆ ప్రేయర్స్ ఫస్ట్ ఇంగ్లీష్లో ఇవాళ చేయిస్తాను, రేపటి నుంచి తెలుగులో కూడా మీకు ఇస్తాము. మీరు కూడా రోజు ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లో ఉండే సిచ్యుయేషన్స్ క్లియర్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ వరకు అది. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, తర్వాత ముందుకెళ్దాం. ఎనీ క్వశ్చన్స్? హలో మేడం, చెప్పండి. ఇది కొన్ని మనకు తెలియని కొంచెం క్లియర్ చేసుకో. ఒకవేళ మనకు తెలిసినవి కూడా ఈ జన్మలో మనం చేసినవి ఉంటాయి, కొన్ని ఉంటాయి కదండి, మనకు తెలుస్తాయి అవన్నీ కూడా. అవి కూడా వచ్చు అంటారా? తెలిసి అలా తెలిసినవి తెలియనివి రెండు. కొన్ని మనం చేసిన తప్పులు మనకు తెలుస్తుంటే పొరపాట్లు గానీ తెలుస్తాయి కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో నీకు తెలియదు, నీకు బాధ ఉంటుంది లోపల. అయ్యో నేను అప్పుడు అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని ఉంటుంది కదా మనకు. అప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేయాలో నీకు తెలియదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏంటంటే అవి క్లియర్ అవుతాయి. మనం ఈ లైఫ్ లో చేసినవి, మనకు గుర్తున్న వ్యక్తులు, వాళ్ళకి మనము క్షమాపణ చెప్తాము. తెలియకుండా ఉండేవి కూడా ఉంటాయి. ఇప్పుడు పూర్వజన్మలో నువ్వేం చేసావు నీకు తెలియదు కదా. అంటే తెలుసున్నాయి కూడా తెచ్చుకొని హీల్ చేసుకోవచ్చు అంటారా? ఆటోమేటిక్ గా అవుతాయి. మనం అందులో అడగడంలోనే అన్ని అడుగుతాం. నాలో ఉన్న ఇవన్నీ అన్నమాట, ఏర్పడిన అన్నిటికీ క్లియర్ చేయమని అడుగుతాం. అలాగే ఈ లైఫ్ లో మనకు క్షమించలేమనుకున్న వాళ్ళు కూడా క్షమించి క్లియర్ చేయడం ద్వారా ఆ వ్యక్తితో మనమే మాట్లాడం. కానీ ఆ వ్యక్తులు మనకు క్లియర్ అయ్యి వెళ్ళిపోతారు, మనలోంచి వెళ్ళిపోతారు. మనలో ఉండి నెగిటివ్ ఎనర్జీని పెంచి మనకు నష్టం కలగకుండా వాళ్ళని క్లియర్ చేసుకుంటాం. అది ఇంకెవరైనా చెప్పండి. ఇప్పుడు ఆన్ స్పిరిచువల్ లెవెల్ మనం ఎనర్జీ బాడీస్ కదా మ్యామ్. ఓకే, మనం కనెక్ట్ అవుతున్నాం టు అవర్ యాన్సిస్టర్స్ ఆర్ హూఎవర్. అయితే మనం ఈ కార్మిక్ హీలింగ్ తో మన కర్మాస్ అవంతా కూడా మనం క్లియర్ చేసుకుంటాం. దట్ డిఫరెన్స్. రిచువల్స్ ఎందుకు చేయాలి మ్యామ్? మరి నా క్వశ్చన్ అదే. లైక్ ఇప్పుడు రిచువలిస్టిక్ గా పితృలకి అది చేస్తారు కదా మేడం. అవునండి, రిచువల్ అనేది కూడా స్పిరిచువల్లీ కనెక్టెడే. రిచువల్ అనేది ఇప్పుడు అందరికీ అన్ని రావు కదా. ఇప్పుడు అందరికీ స్పిరిచువాలిటీ అని చెప్తే అర్థం కాదు. దాన్ని ఒక పద్ధతిగా పెట్టారు. రిచువల్ అనేది దేనికోసం పెట్టారు? నీకు ఎనర్జీ కావాలి, ఎనర్జీ బాడీ ఉంటే నువ్వు బాగుంటావు, నీ చక్రాలు బాగుండాలి. నీ చక్రాలు లేకపోతే నువ్వు బాగుండవు అంటే కనిపించిన దాని గురించి ఎవరికేం కావాలి, పట్టించుకోడు. అదే నువ్వు వెళ్ళి దండం పెట్టు, నీ హార్ట్ చక్ర నీకు యాక్టివేట్ అవుతుంది. నువ్వు గుళ్ళోకి వెళ్తావు, తల మీద శటకోపం పెడతారు, క్రౌన్ చక్ర అవుతుంది. వెళ్ళి బయటకు వెళ్ళి గుడి ముందు నేల మీద కూర్చోమంటారు. ఎందుకు కూర్చుంటారు? కూర్చుంటే బేసిక్ చక్ర దానికి కనెక్ట్ అయ్యేటప్పటికి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోతుంది, ఆ ఎనర్జీ లోపలికి వస్తుంది. ఇవన్నీ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఎనర్జీ ఓన్లీ. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ మూడు కలిపే వాళ్ళు చెప్తారు. కానీ అదేంటంటే ఒక రిచువల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే నిజం పువ్వులతో చేయమంటే ప్లాస్టిక్ పువ్వులతో చేసినట్టు మొదలు పెట్టాం. అంటే ఈజీ గోయింగ్ లోకి వెళ్తున్నాము. ద రియల్ పర్పస్ ఆఫ్ దట్ మనకు అర్థమైతే ఏమీ అక్కర్లా.
దట్స్ వాట్ మై పాయింట్. మానసిక పూజ చాలు. నువ్వు నిజంగా వెళ్ళి దేవుడికి పూజ చేయవలసిన పనేమి లేదు. కానీ వీడు మనసులో చేయరా అంటే వీడు మనసు అటు ఇటు పోతుంటుంది. అది చేస్తే చూసాడా, చేయకపోతే చూసాడా అని వదిలేస్తాం. ఇప్పుడు అదే గుడికి అనుకో చక్క పడిచేరు కట్టుకుని వెళ్ళి పెద్ద దండ తీసుకెళ్లి నీ గొప్పతనం చూపించుకోవడం, అక్కడ కూడా పూజ మర్చిపోయి గొప్పతనం చూపించుకోవడం వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. వేర్ యూ హ్యావ్ టు డూ విత్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. yes. ఆ రిచువల్ అనేది మన ప్యూరిఫికేషన్ పెట్టినవే అవన్నీ. ఎవ్రీథింగ్ మన ప్యూరిఫికేషన్ కి పెట్టిందే. ఆ పద్ధతులు చేసుకుంటూ వెళ్తున్న కొలది మనం అవుతూ ఉంటాము. అయితే అది కొన్నాళ్ళు పోయి 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 అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరి కన్వీనియన్స్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల రిచువల్స్ వల్ల మనకి ఏం లాభం వస్తుంది అన్నప్పుడు మనకు పెద్ద కనిపించకపోవడం జరుగుతుంది. అది అయితే పూజారి గారు భయపెట్టేస్తారు కదా మేడం. మీరు అంటే మీకు కీడు జరుగుతుంది, మీరు పెద్దలకి ఇది చేయకపోతే. అవును అవును, మిమ్మల్ని భయపడమని ఎవరు చెప్పారు? గిల్టీ ఫీల్ అవ్వకూడదు. అదే కదా. ఎప్పుడైనా సరే మనం ఏంటంటే అది అది ఆయన స్వార్థానికి చెప్పింది. అది మీరు భయపడకపోతే మీరు చేయరు కదా. అవును, ఆయన రోజులు గడవాలి కదా. అందుకని ఏంటంటే అది చెయ్యండి, చేస్తే మంచిది, చేయకపోతే అది అని దేవుడు అంటేనే భయం కింద చేశారుగా. దేవుడు అంటే మీరు నిజంగా ప్రేమతో వెళ్ళి సరెండర్తో చేస్తున్నారా? మొక్కుకున్నారు, మొక్కుకోకపోతే దేవుడు వచ్చి కొడతాడా? ఎందుకు కొడతాడు చెప్పండి? అంటే నిజంగా రాగద్వేషాలు ఉండవు కదా దేవుడికి. అందరినీ ఈక్వల్ గా తీసుకుంటాడు. నువ్వు ఎక్కువ సరెండర్ అయి ఉంటే నువ్వు ఎక్కువ ఎనర్జీని తీసుకోగలుగుతావు. నువ్వు ఇఫ్ యూఆర్ ఓపెన్ యూ రిసీవ్ మోర్. ఇఫ్ యూఆర్ క్లోజ్డ్, నీ రూమ్లన్నీ తలిపేస్తే గాలి రాదు. బయట గాలి లేదని కాదు కదా. నువ్వు తలుపులు తెరిస్తే గాలి వచ్చింది, అబ్బా నాకు గాలి వచ్చింది దేవుడు ఇచ్చాడు కాదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ దేర్. డివైన్ ఈజ్ ఆల్వేస్ గివింగ్. నువ్వు తీసుకోవడానికి ఎంత ప్రిపేర్డ్ గా ఉంటే అంత నీకు వస్తుంది. అది మిగిలినవన్నీ ఏంటంటే మనం కల్పించుకుని మనం చేసుకున్నాం అన్నమాట. మనం ఏంటంటే వాటినే పట్టుకుని అలా చెప్పారు ఇలా చెప్పారు అని మనం దాని గురించి కాదు. వాట్ వీ హ్యావ్ టు డూ, మన ప్యూరిఫికేషన్ మనం చేసుకుంటే మనకు ఆ రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి. అది రిచువల్ అనేది ఏంటంటే రిచువల్స్ కూడా బేస్డ్ ఆన్ ది ఎనర్జీ క్లియరింగే. ఇప్పుడు మనకు హోమాలు హవన్స్ చేస్తారు. అందులో ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆ ఫైర్, వాట్ ఎలిమెంట్ ఇట్ ఈస్? ఫైర్. అది ఒక తెలియని స్టేజ్ లో ఉండే ఆ ఎలిమెంట్ ద్వారా కానీ మనము ఆ మంత్ర చాంటింగ్ లో వచ్చే సౌండ్, మనం వేసే హవన్లో వేసే ఇది, అది చిట్లుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చేది, ప్లస్ ఆ కర్రలోంచి వచ్చేది, ఆ ఫైర్ లోంచి దట్ ఫ్రీక్వెన్సీ తయారీ, ఆ ఫ్రీక్వెన్సీ కెన్ కమ్యూనికేట్ కావాలి. ఇప్పుడు మన ఫోన్ ఉంది, ఆ ఫోన్ మన ఫోన్లో మనకు వినిపించాలంటే మనం ఏం చేయాలి? ఆ ఫోన్ ఉండాలి, అందులో సిమ్ కార్డు ఉండాలి, ఆ బయట టవర్ ఉండాలి, దాని కనెక్టివిటీ ఉంటేనే కదా ఈ ఫోన్ పనిచేస్తుంది. మీరు అక్కడ మాట్లాడుతుంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా మాట్లాడగలుగుతున్నాను, సమాధానం చెప్తున్నాను. ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉంటేనే, అన్ని మ్యాచ్ అయితేనే ఉంటుంది ఇక్కడ. అలాగే టు కమ్యూనికేట్ టు ది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, ఎయిదర్ యూ కాల్ ఇట్ గాడ్ ఆర్ యూనివర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వడానికి ఈ ఫ్రీక్వెన్సీని పెంచడం, మన యొక్క వైబ్రేషన్ని ఫ్రీక్వెన్సీని ప్యూరిఫై చేసి పెంచుతున్నప్పుడు యూ కెన్ రీచ్ దట్. అది జరిగేది అనమాట. మ్యామ్ చెప్పండి. మరి ఇందాక మీరు ఒకటి చెప్పారు కదా, ఒక హీలింగ్ ప్రాసెస్ చేసి ఒక హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ హీల్ చేశారని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కనెక్షన్ ఫ్రమ్ హీలింగ్ మాస్టర్ టు దట్ పర్సన్స్. ఆ పర్సన్స్ కి చాలా లింక్స్ ఉండొచ్చు కదా. ఈ హీలింగ్ ప్రాసెస్ తో వాళ్ళ అన్ని లింక్స్ సెట్ అవుతాయి మేడం? అవుతాయి, ఎందుకంటే అన్ని కనెక్టెడే. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ వస్తే ఇక్కడ మన బయట నుంచి ఒక కరెంట్ వస్తే ఇంట్లో 50 రూములకి వెళ్తోంది, 50 లైట్లకి వెళ్తోంది, ఫ్యాన్లకి వెళ్తోంది, ఏసీకి వెళ్తోంది, అన్నిటికీ వెళ్తోంది కదా. ఓకే ఓకే. ఆ డివైన్ ఎనర్జీ మన లోపలికి వచ్చి మనం ప్యూరిఫై అయినప్పుడు ఇట్ క్లియర్స్ దట్ పర్సన్
ఆ అండ్ పర్సన్ కి కనెక్షన్స్ సంబంధం అన్ని వాటికి కూడా క్లియర్ అవుతాడు అనమాట. అలాగా ఓకే. ఓకే. ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ కరెక్టెడ్ ఎవరి వన్ విల్ కరెక్టెడ్ అంటాడు ఆయన. ఆవిడ కూడా అంటారు అనమాట. ఓకే మేడం. థ్యాంక్ ఆవిడ ఈవెన్ సెమినార్స్ లో కూడా అంతమంది గ్రూప్ అందరూ ఉంటే ఇందులో ఒక్కళ్ళు కరెక్ట్ గా చేసినా అందరూ కూడా క్లియర్ అవుతారని చెప్తారు అనమాట. అంత ప్యూరిఫైడ్ మైండ్ తోటి మనం చక్కగా చేసుకుంటే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది థ్యాంక్ యూ. అంటే అది మన ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది. మనం లేకపోతే నమ్మలేము. ఎందుకంటే ఎక్కడో ఎవరికో వాళ్ళకి మనకు గొడవ అయితే అది ఎందుకు సెట్ అవుతుంది అని ఆ డౌట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నెగిటివ్ ఎనర్జీ. మనకు వచ్చే డౌట్ నెగిటివ్ ఎనర్జీ. మన యొక్క అనుమానము, మన యొక్క భయము, ఫియర్, యాంగర్, వర్రీ అన్ని కూడా వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఈజ్ విత్ యూ, నీతో ఈజ్ గా ఏది నీ మనసులో లేదో అది డిసీజ్, క్రియేట్స్ డిసీజ్డ్ ఎనర్జీ ఇన్ యూ. దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. అది ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? మ్యామ్ ఇప్పుడు అంటే వేరే వేరే వాళ్ళకి మధ్య మనకి మధ్య ఒక సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు మన ప్రమేయం లేకుండా వాళ్ళు మనల్ని తప్పుగా ఎంచుతున్నప్పుడు అంటే ఈ హీలింగ్ మనం చేయడం వల్ల అది ఎలా ప్రాసెస్ అవుతుంది మ్యామ్? ఇప్పుడు సిచ్యువేషన్ ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక మాట అన్నారు, ఊరికి అనుకుందాం, మిమ్మల్ని చెడ్డగా చిత్రీకరిస్తున్నారు అనుకుందామా? అలా అనుకుందాం పోనీ. మిమ్మల్ని చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ప్రపంచం అందరినీ చెడ్డగా మాట్లాడుతున్నాడా? అంటే నా ఫ్రెండ్స్ ని కూడా చెప్పేది వినండి. ఆ వ్యక్తి వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడా? వాళ్ళ వైఫ్ ని బాగా చూసుకుంటున్నాడా? ఎంతమంది స్నేహాలు ఉన్నాయి అతనికి? అసలు నీతో కూడా మొన్నటి వరకు బాగున్నారు కదా. అవును అవును నీతో కూడా బాగున్నారు. ఇప్పుడు ఎందుకు బాగలేరు అంటే దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యూ, ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ రీప్లేయింగ్ నెగిటివ్ సిచ్యుయేషన్ వచ్చి ఆ నెగిటివ్ సిచ్యుయేషన్ బయటకు రిఫ్లెక్ట్ అయ్యి ఆ వ్యక్తి నీ పట్ల నెగిటివ్ గా ఉండేదాన్ని క్రియేట్ మనం చేసాము. మనం చేసామంటే కావాలని చేసామని కాదు, అది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ తలుపు తెరిచి ఉంది, మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, అవతల పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఏదో బాల్ వచ్చింది, బాల్ వచ్చి తగిలింది, తలకి గాయమైంది. ఇవన్నీ ఒకటి కనెక్ట్ అయితేనే ఇక్కడ గాయమైంది. నువ్వు తలుపేసినా గాయం కాదు. అంటే సంథింగ్ యూ హ్యావ్ ఓపెన్డ్ టు రిసీవ్ దట్. మన మెమరీ బ్యాంక్ లో ఏదో ఒక పాత జ్ఞాపకం, అంటే ఆ వ్యక్తికి నీకు మధ్య ఏదో జన్మలో ఏదో ఒక నెగిటివిటీ క్రియేట్ అవ్వడం వల్ల నీలో రీప్లే అయ్యి నీ లైఫ్ లో ఆ బాధ మెజరీయో బయటికి రావడానికి ఆ వ్యక్తి కారణం అయ్యాడు. యాక్చువల్లీ యూ హ్యావ్ టు థ్యాంక్ దట్ పర్సన్ సో దట్ యు నో దట్ యూ హ్యావ్ టు డూ హీలింగ్. నిన్ను హీల్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడానికి తను చెడ్డ అనిపించుకుంటున్నాడు నీతోటి. దాన్ని రాడికల్ ఫర్గివ్నెస్ అంటారు. మామూలు ఫర్గివ్నెస్ అయితే అయ్యో నువ్వు నన్ను హర్ట్ చేసావు అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పడం అనేది మామూలు ఫర్గివ్నెస్. రాడికల్ ఫర్గివ్నెస్ అంటే ఇప్పుడు ఏదో చూసారా, జీసస్ క్రైస్ట్ మీ అందరి కోసం నేను సిలువ వేయబడ్డాను, మీ అందరి దీనికోసం అని చెప్తారు కదా. దట్ పర్సన్ ఈస్ తను బ్యాడ్ అని నీతో అనిపించుకోవడం ఎందుకు అనిపించుకుంటున్నాడు? నీ లోపల ఉన్న ఆ కార్మిక్ ఇది బయటకు వచ్చి నీకు తెలిసి నువ్వు బెటర్ గా అది అనుభవించడం ద్వారా క్లియర్ అవుతావని దట్ పర్సన్ ఈజ్ వాలంటీరింగ్ యూ. అలా అన్నమాట రాడికల్ ఫర్గివ్నెస్ లో అలా మనం ఫర్గివ్ చేస్తాం. ఇప్పుడు అంతవరకు అక్కర్లేదు, మనం మామూలుగా ఎలా చేసినా కూడా క్లియర్ అయిపోతారు. మ్యామ్ ఇప్పుడు మీరు ఆ చాంటింగ్స్ చెప్తారు కదా మ్యామ్, అది ఆ ప్రేయర్ చేసేటప్పుడు అంటే ప్రతి ఒక్కరు విష్ తీసుకుంటారు మ్యామ్. అంటే నా లైఫ్ లో ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతుంది అంటే నేను ఏ విధంగా అంటే విష్ చెయ్యాలి మ్యామ్? మీకు చెప్తాం కదా, చెప్తాం. మీ విష్ ఏది ఉంటే అది, అంటే జనరల్ క్లియరింగ్ ఉంటుంది. మీకు పర్టికులర్ విష్ ఏదన్నా ఇప్పుడు ప్రస్తుతం మీ లైఫ్ లో ఏ సిచ్యుయేషన్ ఉంటే ఆ సిచ్యుయేషన్ ని మీరు ఆ ప్రేయర్లు హోపనోపనో ప్రేయర్లు చెప్పుకుంటారు. ఈ సమస్యకి ఏదైతే నా ఫీలింగ్స్ కి థాట్స్ కి ఆరిజిన్ ఏదైతే
మూల కారణం ఉందో అక్కడ వరకు వెళ్ళి క్లియర్ చేయమని అడుగుతాం ప్రేయర్. ఓకే. అవన్నీ ఉంటాయి, అవన్నీ మ్యామ్ మీకు వస్తాయి. ఇంకొకటి అంటే ఎస్పెషల్ గా లేడీస్ ఏ టైంలో అయినా ఈ ఏ ఈ టైంలో అన్నా చేయండి, ప్రాక్టీస్ చేయొచ్చా? ఏ టైంలో అన్నా చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో అప్పుడు ఆయన హ్యూలెన్ గారు ఏంటంటే ఆయన ఆవిడ చెప్పిన ప్రేయర్స్ వాటన్నిటిని తగ్గించేసి దాన్ని ఆ మెథడ్ని కొంచెం మార్చి ఓన్లీ 4 phrases గా ఆయన తీసుకొచ్చారు అనమాట. ఇందులో ఎవరైనా ఉన్నారా? హొపనొపోనో బయట ఎక్కడన్నా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? హొపనొపోనో క్లాసెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేడం అంటే ఇంతకుముందు ఒక రికార్డెడ్ క్లాస్ జాయిన్ అయితే వాళ్ళు ఒక రికార్డ్ ఇచ్చారండి, అది చాంటింగ్. అంటే పోను సెల్ఫ్ గా చేసుకోమని, తర్వాత మనీ చేసుకోమని, అమ్మ నాన్న చేసుకోమని, యాన్సిస్టర్స్ చేయమని, అందులో కంటిన్యూస్ గా 1.5 hour చాంటింగ్ అండి. అది కనెక్ట్ సరిగ్గా లేదు, ఒకసారి మళ్ళీ చెప్పరా? మళ్ళీ చెప్పండి. హలో మేడం, ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు చెప్పండి. అదే మేడం, రికార్డింగ్ చాంటింగ్ ఇచ్చారు మేడం వాళ్ళు. 4 parts లో ఉంది అది. ఓకే, అంటే సెల్ఫ్ గా ఆ 4 phrases చెప్పుకోమని, తర్వాత తల్లిదండ్రుల్ని మనం తెలుసో తెలియక ఇబ్బంది పెట్టాము, వాళ్ళకి అమ్మకి, తర్వాత నాన్నకి, తర్వాత యాన్సిస్టర్స్ కి, తర్వాతను అలా 4-5 టైప్ లో చాంటింగ్, ఒక 1.5 hour చాంటింగ్ ఇచ్చారు మేడం. అది ప్రాక్టీస్ చేయమని చెప్పారండి. ఆటోమేటిక్ గా ఫీల్ అవుతుందని వాళ్ళు మనకి గైడ్ చేశారు. అయితే దాని వల్ల మనశ్శాంతి వచ్చింది, బాగా పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది మేడం ఆడియో వినడం వల్ల. అదే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ యూ, మనకు ఆటోమేటిక్ గా మనకు ఆ చేంజ్ అనేది కొంచెం ఉంటుంది. అదే ఇంకా అందులో ఉన్న పూర్తి అంటే లోపల ఉన్న ప్రాక్టికాలిటీ కూడా తెలిస్తే ఇంకొంచెం బాగుంటుంది మేడం. అది మీ ద్వారా మాకు తెలుస్తుంది. అయితే మనం ఏంటంటే ఈ 4 phrases మీదే మనం పెద్ద వాటి మీద అంత వెళ్ళవలసిన పని లేకుండా ఇంకా డీపర్ లెవెల్లోకి వెళ్తాం ఇందులో. ఈ 4 phrases కూడా మీరు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, చేయకూడదని ఏం లేదు. అయితే హ్యూలెన్ గారు ఏం చేస్తారంటే ఈ 4 phrases అనేది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ 4 phrases మీరు చెప్పుకుంటూ ఉంటే అది మీ లోపల ఆ ఇన్నర్ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ అవుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇప్పుడు సపోజ్ మీకు ఎవరో వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నారు, యువర్ హర్ట్. ఇవాళ దానికి ఏంటి కారణం? మనం వెంటనే ఏమంటాం, అతను వచ్చి నన్ను అన్నాడు కాబట్టి కారణం అతని మీద చెప్తాము, మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటాం. జనరల్గా అదే కదా, నేనేమనలేదు, నేను ఎంత మంచిగా ఉన్నాను, వాళ్ళే వచ్చి నన్ను అన్నారు, నాకు నెగిటివ్గా మాట్లాడారు. ఇలా మనం ఏం చేస్తాం, వీ ఆల్వేస్ సపోర్ట్ అవుట్ ద బ్లేమ్ అదర్స్. ఇక్కడ ఏంటంటే బ్లేమింగ్ అదర్స్ అనేది పక్క తీసేస్తాం. నాలో ఏది క్రియేట్ చేసింది ఆ గొడవ రావడానికి, నా లైఫ్లో ఇది కనిపించడానికి, ఈ గొడవ రావడానికి, బికాస్ దట్ ఈజ్ ఇన్ యూ కదా, నీకు కదా జరిగింది. బాధ ఎవరికి ఉంది? కోపం కానీ, యాంగర్ కానీ, ఫియర్ కానీ ఎవరికి ఉంది? ఇందులో ఎవరికి ఉంది? ఒక వ్యక్తి మిమ్మల్ని మాట్లాడడం వల్ల ఎవరికి ఉంది కోపం కానీ, భయం కానీ? మీకుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినా మీకే ఉంది, అంతే కదా. మీరు తప్పు చేసినా ఎవరికి ఉంది? మీరే ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు రిలేషన్ లో ప్రాబ్లం ఉన్నా మీరున్నారు అందులో, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా మీరే ఉన్నారు అందులో. అంటే అక్కడ మీరు ఉన్నారు అంటే సంథింగ్ ఇన్ యూ హ్యాస్ గివెన్ ఏ వే ఫర్ దట్ replay of memory in the subconscious mind is reflecting in your life. The life is a mirror. లైఫ్ అనేది ఒక అద్దం అనుకోండి, మనం అద్దంలో చూస్తే మనమే కనిపిస్తాం, అంతే కదా.
మనం కనిపిస్తున్నప్పుడు మన దగ్గర ఏదో మన మీద ఒక మచ్చ ఉంటే, ఈ మచ్చ నేను అద్దంలో ఎంతసేపు తుడిచినా అది పోదు. పోతుందా? పోదు. అలాగే లైఫ్‌లో బయట ఉండే సిట్యుయేషన్ ఇదిగో నాకు ఈ సమస్య ఉంది. జాబ్‌లో సమస్య ఉంది, పిల్లలతో సమస్య ఉంది, ఫైనాన్షియల్ ఉంది. దీన్ని కరెక్ట్ చేయడానికి మనం అక్కడ ఎంతసేపు చేసినా అది కరెక్ట్ కాదు. ఈ ప్రొజెక్టర్‌లో ఇక్కడ కరెక్ట్ చేయగలిగితే అప్పుడు అక్కడ కరెక్ట్ అవుతుంది. ఎలాగైతే అద్దంలో మన మొహం మీద మనం ఈ మురికిని తొడవగానే అద్దంలో కూడా క్లియర్ అవుతుందో, అది కూడా అలా క్లియర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనలో దాన్ని అక్కడ ఇలా చేశాడు, ఆ వ్యక్తి మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి, లేదంటే 10 మందికి చెప్పాలి. ఇయన్నీ ఉంది. ఈ బాధ అంతా ఎవరికి ఉంది? సబ్‌కాన్షియస్ మైండ్‌కి. సో వి ఆర్ గోయింగ్ టు ది సబ్‌కాన్షియస్ మైండ్. ఫర్‌గివ్‌నెస్ అడుగుతాం. ఆ చైల్డ్‌కి మనం ఫర్‌గివ్‌నెస్ మనం అడుగుతాము. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనుకోవచ్చు. దానికి వేరే పద్ధతి నేను నేర్పిస్తాను ఇప్పుడు. అది చేసిన తర్వాత ఆ ఇన్నర్ చైల్డ్‌కి మనం ఫర్‌గివ్‌నెస్ ఇస్తాము. మనల్ని ఫర్‌గివ్‌నెస్ అడిగి ఈ ఇన్నర్ చైల్డ్ అండ్ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్, కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ స్పిరిట్, మన యొక్క సూపర్ కాన్షియస్ ఈజ్ మన యొక్క రియల్ ఆత్మ అన్నమాట. అది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది డివినిటీ. మన ముగ్గురము ఒకటిగా, ఒక ఇన్నర్ ఫ్యామిలీగా కలిసి యాజ్ ఏ యూనిట్ ఆఫ్ వన్, ఆల్ ద త్రీ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ వన్, ఆ డివినిటీ నుంచి ఆ డివైన్ లవ్ అండ్ కైండ్నెస్ తోటి మనల్ని ఆ సమస్య ఏదైతే, దానికి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ, అన్వాంటెడ్ ఎనర్జీస్ క్రియేట్ అవుతున్నాయో, అన్వాంటెడ్ మెమరీస్ రీప్లే అవుతున్నాయో, వాటిని క్లియర్ చేయమని అడుగుతాం అన్నమాట. ఈ ప్రేయర్‌లో మనం అది క్లియర్ చేయడం. అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మదర్ అండ్ చైల్డ్. ఇక్కడ మదర్ ఎవరు? యువర్ కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్‌తో కదా నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు పడుకున్నావు, నీకు కోపం, బాధ తెలీదు కదా. డబ్బులు ఇవ్వలేదని బాధపడుతున్నావు, లేచినప్పుడు. పడుకున్నప్పుడు లేదుగా. అంటే కాన్షియస్ మైండ్ మర్చిపోతది. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది రీప్లే అవుతూ ఉంటది. నువ్వు లేవగానే మళ్ళీ అది గుర్తు చేస్తది. సో ఈ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్‌ని ఫస్ట్ దీన్ని సెట్ చేస్తాం మనం. ఈ 2 కలిపి ఆ సూపర్ కాన్షియస్ యాజ్ ఎ ఫాదర్‌గా మన ముగ్గురు కలిపి ఆ డివినిటీని మనకు ఆ డివైన్ లైట్ అండ్ లవ్‌ని ఇవ్వమని మనం అడగడం ద్వారా ఫస్ట్ క్లియరింగ్ అవుతామన్నమాట. చేసి ఫర్‌గివ్‌నెస్, మనం ఎవరినైతే ఫర్‌గివ్ చేయాలనుకున్నామో వాళ్ళు ఒక్కొక్కళ్ళని తీసుకొని ఫర్‌గివ్‌నెస్ కూడా అడుగుతాము. ఇవాళకి అక్కడి వరకు చేద్దాము. ఎందుకంటే ప్రేయర్స్ చేయడానికి ఆల్రెడీ 16 అయిపోయింది. చాలా టైం అయిపోయింది క్లాస్‌లోనే. జస్ట్ ఫర్‌గివ్‌నెస్, ఇన్నర్ చైల్డ్ వరకు మనం చేద్దాం ఇవాళ. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. శ్వాస లోపలికి, అబ్డామిన్ లోపలికి తీసుకుంటాము. స్ట్రెయిట్‌గా కూర్చోండి. పాదాలు నేల మీదకి పెట్టుకోండి. బాగా శ్వాస లోపలికి, పొట్ట బయటకొచ్చేలాగా అబ్డామిన్ లోపలికి. హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్. హోల్డ్. ఆ ఎంప్టీ స్టమక్‌ని అలా ఉంచండి. ఇన్‌హేల్. హోల్డ్. ఎక్స్‌హేల్. హోల్డ్. ఇన్‌హేల్. హోల్డ్. Exhale through the mouth. Hold. Inhale. Hold. Exhale.
Hold. Close your eyes. ఊహాని మన కాన్షియస్ మైండ్ చెప్తుంది. డియర్ క్రియేటర్, డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. మన లోపల ఆ ఇన్నర్ చైల్డ్ తోటి మన యొక్క చిన్నప్పటి ఒక 5-6 ఏళ్ల వయసులో మనం ఎలా ఉన్నామో అలా లోపల మీ మనసు లోపల హార్ట్ సెంటర్ లో వాళ్ళు ఊహించుకోండి ఆ క్యూట్ ఇన్నర్ చైల్డ్ ని. యు ఆర్ లుకింగ్ విత్ ద ఇన్నర్ ఐ. ఈ యొక్క మనోనేత్రంతో ఆ చైల్డ్ ని చూస్తూ ఉన్నావు. ఆ చైల్డ్ చాలా నెగ్లెక్టెడ్ గా, మురికిగా, బాధగా ఉంది. Will you forgive me for all my errors in thoughts, words, deeds and actions? I have accumulated and subjected you to over eons of times. జన్మ జన్మలుగా, యుగ యుగాలుగా అనంతంగా నిన్ను నా కోపాలతో, బాధలతో, తప్పులతో పూర్తిగా నింపివేసి, బాధలకు గురి చేసి, నిన్ను నెగ్లెక్ట్ చేసి, ప్రేమ లేకుండా వదిలేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ చైల్డ్తో చెప్పండి. I have not taken care of you. Please forgive me. For all the memories stored in you. నీలో అనిక్షిప్తమైన మెమరీస్ బయటికి రీప్లే అయ్యి నా జీవితంలో ఈ సమస్యలుగా కనిపిస్తూ ఉన్నందుకు నన్ను క్షమించు. యాజ్ యువర్ మదర్ టుడే, ఇవాళ మాతృ ప్రేమతో నేను కూడా క్షమిస్తున్నాను. ఐ ఫర్గివ్ యూ ఫర్ ఆల్ యువర్ ఎర్రర్స్, ఫియర్స్, రిసెంట్మెంట్స్, ఇన్సెక్యూరిటీస్, గిల్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్స్. నీలో ఏర్పడిన అవి నా జీవితంలో బయటకు కనిపించినందుకు నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. నీలోని తప్పులకి, బాధలకి, కోపాలకి, ఆగ్రహవేశాలకి, అన్నిటికీ కూడా నేను కూడా నిన్ను క్షమిస్తూ ఉన్నాను. ట్రై టు టచ్ దట్ చైల్డ్. పర్మిషన్ తీసుకోండి. నేను నిన్ను ముట్టుకోవచ్చా? ప్లీజ్ లెట్ మీ టచ్ యూ. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. నా చెయ్యి పట్టుకుని మనిద్దరము మన ఫాదర్ అమాకువా ఎవరైతే సూపర్ కాన్షియస్ ఉన్నారో వారు ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్ గా ఒక ముగ్గురుము ఒక్కటిగా ఒక అంతర్గత ఫ్యామిలీ లాగా, ఇన్నర్ ఫ్యామిలీ లాగా డివినిటీని ప్రార్థిస్తాము. మన యొక్క జీవితంలో ఏర్పడిన వాటన్నిటినీ కూడా ఆ దివ్యమైన ప్రేమ వలయంలో మమ్మల్ని చుట్టి వాటిని పూర్తిగా క్లియర్ చేయండి, నయం చేయండి అని అడుగుతాము. let us ask the Father to hold our hand. ఆ దివ్యమైన స్పిరిట్, సూపర్ కాన్షియస్ మన చేయని పట్టుకుని ముగ్గురు ఒకటిగా, అదే మదర్ నా ప్రేమ నీలోకి, మన ఇద్దరి నుంచి ఫాదర్కి, మన ముగ్గురు నుంచి ఆ దివ్యత్వానికి మన యొక్క ఆ ప్రేయర్ వెళ్తోంది. ఆ డివినిటీ నుంచి తల మీదుగా ఒక దివ్యమైన సూర్యశక్తి, సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా, డివైన్ సన్, అక్కడ నుంచి ఒక దివ్యమైన కాంతి, తెల్లని కాంతి తల మీద నుంచి మీ శరీరం లోపలికి మొత్తం బాడీ అంతా కూడా ఆ శక్తితో నిండుతూ ఉన్నట్టుగా, మన జీవితంలో ఏదైతే సమస్య మనం ఇప్పుడు అనుకుంటూ ఉన్నామో, ఫైనాన్షియల్ కానీ, రిలేషన్ కానీ, ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. టెల్ ద చైల్డ్, మీ జీవితంలో ఇప్పుడు ఏ సన్నివేశం క్లియర్ కావాలనుకుంటున్నారో ఆ సన్నివేశాన్ని
అనుకుని ప్లీజ్ విల్ యూ మైండ్ లెట్ గో ఆఫ్ దట్ ఎమోషన్. నీలో ఏదైతే ఆ బాధ ఉందో దానికి కారణాలని నెమ్మదిగా నీలోంచి బయటికి పంపించవే. ప్లీజ్ లెట్ గో ఆఫ్ ది ఎమోషన్స్. మెమరీస్, erase the memories which are replaying as difficulties of finance, property, relationship in my life. Feel that energy flowing into your heart. ఒక వైట్ లైట్ వచ్చి మొత్తం బాడీ అంతా క్లియర్ అవుతున్నట్టు. ఫీల్ దట్ యువర్ హార్ట్ ఈజ్ ఓపెనింగ్. డివైన్ లైట్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఒక తెల్లని కాంతి మీ హృదయం అంతా నిండి బాడీ అంతా నిండుతుంది. ఫీల్ దట్ యువర్ హార్ట్ ఈజ్ ఓపెనింగ్ అప్. ఆ దివ్యమైన శక్తి బయటికి ప్రవహిస్తూ ఉంది హార్ట్ నుంచి. మీ ఎదురుగా ఒక 1 feet దూరంలో ఒక బాల్ ఆఫ్ లైట్, మీ హార్ట్ లోంచి వెళ్తున్న దివ్యమైన ప్రేమ, ఆ డివినిటీ నుంచి యూ కెన్ ఫీల్ దట్ గాడ్, మీ ఇష్టదైవం అనుకోవచ్చు, ఎక్కడి నుంచైనా ఆ శక్తి డివినిటీ నుంచి స్పిరిట్, సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, మీ హార్ట్ లోంచి ఆ శక్తి బయటికి ఒక కాంతిలా వెళ్ళి ఆ గోళంలాగా తయారైంది. కాంతి గోళంలో మీరు ఎవరినైతే క్షమించాలనుకుంటున్నారో, ఎవరైతే మీ సమస్యకి కారణం అనుకుంటున్నారో వాళ్ళని అక్కడికి ఊహించుకోండి. ఫీల్ దట్ పర్సన్ దేర్. ఆ వ్యక్తితో మీరు చెప్పండి, నీ యొక్క చర్యల వలన, మాటల వలన నేను చాలా బాధపడ్డాను. నిన్ను క్షమించగలను అని కూడా నేను అనుకోలేదు, కానీ ఆ దివ్యమైన ప్రేమ నా యందు ప్రవహించి నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. ఐ ఫర్గివ్ యూ. నేను నిన్ను అనేకమైన మాటలు అనుకున్నావు, బ్లేమ్ చేస్తూ ఉంటే దానికి కూడా నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ దివ్యమైన తెల్లని కాంతి ఆ వ్యక్తి పాదాల నుంచి తల వరకు క్లీన్ అవుతూ వెళ్తున్నారు. పూర్తిగా వైట్ లైట్ తో నిండిపోయి ఫీల్ దట్ ఆ క్రౌన్ చక్ర తల మీద నుంచి ఒక తెల్లని కాంతి ఆ డివినిటీ యొక్క లైట్ కి కలుస్తున్నట్టుగా ఆ సెంట్రల్ సన్ కి అనుకోండి. బోత్ ఆఫ్ యు ఆర్ ఇన్ ది డివైన్ లవింగ్ లైట్ embrace of the divinity. Feel that energy. మీ ఇద్దరి మధ్య నెగిటివిటీ అంతా క్లియర్ అయిపోతూ ఉంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకొక వ్యక్తిని కానీ, ఇంకేదైనా సిచ్యుయేషన్ కానీ, మీ జీవితంలో ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాన్ని కూడా అక్కడ ఇంకో వ్యక్తిని కూడా అక్కడ తీసుకురండి. లేదు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరెవరైతే మీ జీవితంలో మీరు మర్చిపోలేక పోతూ ఉన్నారో, బాధగా ఉందో, కోపంగా ఉందో, మీరు గిల్ట్ ఫీల్ అయిన వాళ్ళని అందరినీ కూడా ఆ దివ్యమైన కాంతి కోణంలోకి తీసుకురండి. ఆ దివ్యమైన కాంతి ఆ డివినిటీ నుంచి సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ లోంచి మీ హార్ట్ లోంచి వాళ్ళకి వెళ్ళి ఆ కాంతి వాళ్ళ పాదాల నుంచి పై వరకు వాళ్ళు క్లియర్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా క్షమాపణ అడగండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళందరి శరీరం అంతా కూడా దివ్యమైన కాంతితో నుండి వాళ్ళ తలల నుంచి ఆ దివ్యమైన దివ్యత్వం కాంతికి కలుస్తూ ఉన్నట్టుగా, మీరందరూ కూడా దివ్యమైన ప్రేమ వలయంలో ఉన్నట్టుగా, ఆల్ ద నెగిటివిటీ ఈజ్ క్లియర్డ్. Say, transmute all the unwanted negative energies into pure light. అన్ని కూడా దివ్యమైన కాంతిగా మారిపోతున్నాయి. I forgive you. You forgive me. Bring love, peace and harmony.
మిమ్మల్ని మీరు కూడా క్షమించుకుంటూ ఉన్నారు. ఆ దివ్యత్వంతో చెప్తూ ఉన్నారు, సబ్ కాన్షియస్ మైండ్ తో కూడా నాలోని అన్ని తప్పులకి ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద మెమరీస్ స్టోర్డ్ ఇన్ యూ. ఈ కాన్షియస్ మైండ్ లోంచి తయారైనవన్నీ కూడా సబ్ కాన్షియస్ లో స్టోర్ చేసినందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద అక్యూములేటెడ్ మెమరీస్ of space beings, earthbound souls, entities. మన యొక్క ancestors, paternal side, తల్లిగారి వైపున 7 జన్మల 7 generations వరకు వారి యొక్క ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ancestors వారు చేసిన వారి మాటలు, ఆలోచనలు, వర్డ్స్, థాట్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్, వాటి వలన కలిగిన అన్ని మెమరీస్కి, స్టోర్డ్ మెమరీస్కి, అలాగే తండ్రి గారి తరఫున 7 జనరేషన్స్ అందరి తరఫున కలిగిన వారి ఫ్యామిలీస్, రిలేటివ్స్ అండ్ ancestors వారి వైపున ఉన్న ఎవరైనా ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నా, మార్గదర్శనం లేకుండా ఉన్న అందరికీ కూడా వారందరి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ దట్, ఆల్ ది థాట్స్, deeds of relatives, thoughts and deeds of family, thoughts and deeds of ancestors. Please release, fill them with the light. All the unwanted energies, memories, all of them transmit into white light. వాళ్ళందరూ కూడా లైట్ బీయింగ్స్ గా, ఆలోచనలన్నీ కూడా తెల్లని కాంతిగా మారి దే ఆర్ ఆల్ లీవింగ్, క్లియరింగ్. Please release, let go of all the memories, transmute them into white light. అంతా కూడాను తెల్లని కాంతిగా వారి యొక్క చర్యల వల్ల, మాటల వల్ల, ఆలోచనల వల్ల, పనుల వల్ల వారందరికీ కూడా ఆ దివ్యమైన కాంతితోటి వారు క్లియర్ అయ్యి అందరూ కూడా transmute into pure light. Inhale, exhale. శ్వాస తీసుకుని నోటితో వదులుతూ ఆ హెవీనెస్ ఏదైనా ఉంటే కూడా పోతూ ఉన్నట్టుగా ఫీల్ దట్ వైట్ లైట్ ఫ్లోయింగ్ ఇంటూ యువర్ హార్ట్ టు దట్. అందరి తరఫున ఏమైనా ఆకా కార్డ్స్ ఉంటే వారి యొక్క నెగిటివ్ బంధాల్ని ఒక చేత్తో అన్ని కట్టకట్టినట్టుగా పట్టుకోండి. ఫీల్ దట్ యు ఆర్ హోల్డింగ్ దెమ్. ఒక దివ్యమైన కాంతి ఖడ్గంతో, ఒక తెల్లని కాంతి ఖడ్గంతో కట్. మీ వైపు నుంచి వారి వైపు నుంచి కూడా జస్ట్ కట్ విత్ ద ఫీలింగ్. ఆకా కార్డ్స్ క్లియర్ అయ్యి ట్రాన్స్మ్యూట్ దెమ్ ఇంటూ ప్యూర్ లైట్. అవంతా కూడా ప్యూర్ లైట్ గా మారిపోతున్నాయి. వీఆర్ ఆల్ మెంటలీ డిటాచ్డ్. ఇన్హేల్, హోల్డ్. మీరు ఇన్హేల్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు అదంతా కూడా క్లియర్ అయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి.
from whole of your body. Inhale, hold. Exhale through the mouth. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale. Inhale deeply into the abdomen. Exhale through the mouth. Feel ఒక దివ్యమైన తెల్లని కాంతి, డివైన్ లవ్, లైట్ అండ్ కైండ్నెస్, కంపాషన్. అది మొత్తం మీ బాడీలో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పైనుంచి పాదాల వరకు గిరగిరా తిరుగుతూ ఈ నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అయిన ప్లేస్లు, ఖాళీలన్నింటినీ నింపుతున్నట్టుగా భావించండి. ఆ యొక్క షవర్ ఆఫ్ వైట్ లైట్ మీ బాడీలో లోపల ప్రతి సెల్లో సెల్లార్ మెమరీస్, సెల్యులార్ స్పేసెస్, DNA, RNA అన్ని కూడా నిండిపోతున్నట్టుగా ఫీల్ దట్ ఎనర్జీ ఇంటూ యువర్ హోల్ బాడీ ఆరా. Thank you, thank you, thank you. Yeah, you can open your eyes. ఓకే, యాన్సిస్టర్స్ అంటే ఎవరండి? ఏమండి ఏం సిస్టర్స్ అంటే ఎవరా? అంటే మన తాత ముత్తాతలు వాళ్ళందరూ ఏం సిస్టర్స్ అవుతారు కదా. తాతలు ముత్తాతలు ఇంకా అలా 7 generations వరకు వాళ్ళ పేర్లే మనకు తెలియదు కదా. కానీ వాళ్ళందరి యొక్క ఎఫెక్ట్ మనకు జీన్స్ మీద ఉంటాయి కదా, DNA మీద. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే వచ్చాం కదా. మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం, మన తల్లిదండ్రులు వాళ్ళ నుంచి వచ్చి ఉంటారు, అంతే కదా. ఏం సిస్టర్స్ అంటే పూర్వీకులు, పితృదేవతలు. అలాగా వాళ్ళందరూ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఈ జన్మలో ఏం సిస్టర్స్ అనుకున్నారు. ఈ తల్లిదండ్రి వేరు, పూర్వజన్మలో తల్లిదండ్రి వేరు కదా. వాళ్ళ ఏం సిస్టర్స్ కూడా వస్తారు ఇందులో. మనం ఈ చేసే వాటిలో ఇంకా రేపు ఎల్లుండి వాటిలో వాళ్ళందరూ కూడా వస్తారు అన్నమాట. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా తెలిసిందా ఎనర్జీస్ అవి? ఎస్ మ్యామ్, డివైన్ లైట్ రావడము, హెడ్ నుంచి బాడీ హెవీ అవ్వడము, ఇది రిలీజ్ అయిపోతున్నట్టుగా అంతా ఇప్పుడు ఫీల్ మ్యామ్. క్లియరింగ్ తెలిసిందా కొంచెం? హార్ట్ లైట్ అవ్వడం అని. ఓకే, కొత్త వాళ్ళు చెప్పండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కొత్త వాళ్ళకి? ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, రేపు ఎల్లుండి క్లియర్ అవుతారు. చెప్తారా? ఎవరైనా మాట్లాడతారు? ఇక క్లోజ్ చేద్దాము క్లాసు. మేడం చాలా బాగా అనిపించిందండి. ఓకే, యాక్చువల్ గా అమ్మ వాళ్ళ తాలూకా రిలేటివ్స్ కూడా మెమరీలోకి వచ్చి వాళ్ళ తాతయ్య గారు వీళ్ళు వాళ్ళ లాసెస్, వాళ్ళ పొదుపు ఇవన్నీ మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతున్నట్టు అనిపించి అవి వాటి నుంచి రిలాక్సేషన్ పొందుతున్నట్లు అనిపించింది మేడం. వెరీ గుడ్. యాజ్ గా మా ఫాదర్ సైడ్ నుంచి కూడా
ఆయన ఆయన లేక్ అంటే ఆయన ఏదైతే లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యారో అవి నా జీవితంలోకి వచ్చినట్లు ఆ బంధాలన్నీ నేను ఇక్కడతో రిలీజ్ చేసినట్లుగా కట్ చేసినట్లుగా అంటే వీఆర్ లివింగ్ దేర్ లైఫ్స్. మేడం. మనం ఏంటంటే వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క మన యొక్క ఒపీనియన్స్ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళ ఒపీనియన్ మన ఒపీనియన్ అయిపోతాయి. తర్వాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మేడం. ఇన్నర్ చైల్డ్ కి నేను చాలా ప్రోగ్ చేసి నీలో నింపాను వీటి కోసం ఫర్గివ్ చెయ్యు నన్ను అని చెప్పి ఆ బేబీని మనం హగ్ చేసుకొని చాలా అంటే ఫస్ట్ టైం నేను ఏదో వీడియోస్ చూస్తుంటేవాడిని కానీ ఏదో బొమ్మ పట్టుకొని చేయడం అంత ఆర్టిఫిషియల్ అయితే ప్రాక్టీస్ చేయలేదు. బొమ్మ పట్టుకుని అది చేయకు, అది కాదండి. నేను తల్లిని, నేనే తండ్రిని, అంతే. ప్లస్ నువ్వు బేబీ ఉన్నావు, మన ముగ్గురు కలిపి ఆ హయ్యర్ సెల్ఫ్ నుంచి అంతే. దట్ ఈస్ ఇన్నర్ కనెక్షన్ ఉంటేనే మీకు పని చేస్తుంది. మీకు ఈవెన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ యూ కూడా ఇది చేస్తే కొంత పని చేస్తుంది, లేకపోతే చాలా టైం పడుతుంది. చాలా క్లారిటీ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఓకే, గుడ్. నిజంగా మ్యామ్, యా, నిజంగా 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 ఉన్నట్టే ఫీలింగ్ అన్నమాట. ఇన్నర్ చైల్డ్ అనేది నిజంగా నిజంగానే ఉంది. నిజంగా ఉన్నట్టు కాదు, నిజంగానే ఉంది. ఎవ్రీడే యూ హ్యావ్ టు లివ్ విత్ దట్, విత్ దట్. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఆ డిఫరెన్స్ లేకుండా పోతుందో లైఫ్ విల్ గెట్ కరెక్టెడ్. అది బొమ్మ అని అలాగే అనుకున్నది ఎక్కడ చూసినా ఇప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ అన్నమాట. ఓకే, ఓకే. రేపు ఇంకా ఫర్దర్ గా వెళ్దాము. రేపటికి ఏం చేయాలంటే మీరు ఊరినే ఈ లోపల మీకు ఎక్సర్సైజ్ ఏంటంటే పేరెంట్స్ సైజు పేర్లు, అమ్మగారి వైపు పేర్లు, అమ్మగారి అన్నదమ్ములు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, నాన్నగారి అన్నదమ్ములు, నాన్నగారి పేర్లు, ఆ పేర్లు తెలిసినవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. మీ సిస్టర్స్, బ్రదర్స్, మీ పిల్లలు, తర్వాత మీ కజిన్స్ అంటే పిన్నుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూడా పేర్లు తెలిసి టైప్ రాసి పెట్టుకోండి. ప్రతిదీ ఒక క్వశ్చనేర్ అనమాట. ఇప్పుడు నా జీవితంలో ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దీనికి ఎవరు కారణం? యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అనుకున్నప్పుడు ఇదిగో ఫలానా వ్యక్తి నాకు ఇవ్వలేదు, ఆ వ్యక్తి పేరు రాస్తా. అవన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు అలాగే పిల్లలు ఉంది, ఏదో మా పిల్లలతో నాకు బాగా లేదు, మా పిల్లవాడు ఏదో బాగా ప్రవర్తించడం లేదు, దానికి కారణం ఏంటి? అవి ఏమన్నా పేర్లు ఉంటే అవి అలాగ ఒకటి 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 రాసుకుంటూ వెళ్ళాలి. మీరు రాసి ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. మనకు త్రూఅవుట్ దిస్ మనకు అవన్నీ అవసరం అవుతాయి. ఓకే, ఎందుకంటే మెడిటేషన్లో చెప్పుకోవడానికి అవ్వదు కాబట్టి రాసి పెట్టుకుంటే ద పీపుల్ ఇన్ దిస్ క్వశ్చనేర్ అని మనం చేస్తాం ప్రేయర్లో. దానికి మీరు ముందు రాసి పెట్టుకోవాలి. ఓకే, 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 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి.